ఇలా బాధపడుతున్నావా అంటే నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలే, ఇలా జరుగుతుందేమో అని బాధపడుతున్నా. నీకు ఒక పాదం మీద నిలబెడితే, ధర్మమే ఒక పాదం మీద నిలబెడితే ఇంకా భూమాత యొక్క పరిపాలన, నా పరిపాలన ఎలా సాగుతుందో తెలియదా, నన్ను ఎన్ని బాధలు పెడతారో తెలియదా, నాకు ప్రతిరూపాలైన గోమాతలకి ఎంతంత బాధలు ఉంటాయో తెలియదా, గోమాతకి రక్షణ పోతుందో తెలియదా అంటూ తను బాధపడుతుంటే విన్నాడు పరీక్ష మహారాజు. వచ్చి అక్కడ సంధ్యా కార్యక్రమం పూర్తయింది, గబగబా వచ్చాడు. అతన్ని నిలువరించాడు. ఎవరు నీవు అని అడిగాడు. కలిపురుషుణ్ణి అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోవడం, కలిపురుషుడు ప్రవేశించడం జరిగింది కదా. దిగ్విజయ యాత్రలో కలి యొక్క ప్రభావాన్ని గుర్తించారా? కలి మళ్ళీ తన రాజ్యం నుండే ప్రారంభించాడు కలి యొక్క దుర్మార్గత్వాన్ని. సరే, ఈ రకంగా కలిని మందలించిన తరువాత ఈ ధర్మదేవతని ఈ వృషభాన్ని, ఈ గోమాతని కూడా సముదాయించి చెప్పాడు, మిమ్మల్ని రక్షించడం రాజుగా నా బాధ్యత. ఈ రాజుగా నా బాధ్యతను కనుక నిర్వర్తించలేకపోతే రాజుగా లేకపోతే ఏం లాభం? భగవంతుడు నాకు ఇచ్చిన శక్తియుక్తులన్నీ నీకోసం, ధర్మం కోసం, భూమాత రక్షణ కోసం చేయకపోతే నా రాజకీయం దేనిపోతుంది? నేను నశించిపోనా, అధర్మవర్తం లేకపోనా? కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరు రక్షించే బాధ్యత నాది అని కలిపురుషుడిని హుంకరించాడు. కలిపురుషుడు పరీక్ష మహారాజు యొక్క ధర్మ పరాక్రమానికి లొంగి పాదాల మీద పడి వేడుకున్నాడు. ఈయన చెప్పాడు, నా రాజ్యం శాసనం జరిగేంత వరకు, ఆ జరిగే భూప్రదేశం వరకు నువ్వు ఉండాలని వీలు. భూగోళం అంతా ఈ పరిపాలన ఉన్నప్పుడు ఇంకా కలిపురుషుడి స్థానం ఎక్కడ ఉంటుంది? ఉండే అవకాశం లేదు కదా. అడిగాడు, నీ పరిపాలన లేని భూస్థలం లేదు కాబట్టి నా ఉండడానికి ఏదైనా ఒక 4, 3, 5 ప్రదేశాలు చూపించవా అని అడిగాడు. అంటే అలాగా ఒక పని చేయి, ఎక్కడ జీవహింస జరుగుతుందో అక్కడ ఉంది, ఎక్కడ జూదం ఆడతారో అక్కడ ఉంది, ఎక్కడ స్త్రీలకి ఒక రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో, రక్షణ కొరబడుతుందో, స్త్రీల పట్ల అపచారాలు, అత్యాచారాలు జరుగుతాయో అక్కడ ఉంది, ఎక్కడ ఎక్కువ మద్యపానం చేస్తూ ఉంటారో అక్కడ ఉంది అని చెప్పాడు. ఇవన్నీ కూడా 4 కాలు ఇచ్చాడు స్థానం. ఇంకొకటి ఇస్తే 5 అవుతుంది కదా అని అడిగాడు. తాను పొరపాటుగా వీటిలో కుదిరేటట్టుగా తనకు అనిపించింది, ఎక్కడ బంగారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. బంగారం ఎక్కడ ఉంటే అక్కడ కలిపురుషుడు ఉంటాడు అని. అంటే అందరూ కూడా త్యాగవర్తులు జీవించాలి అని మన ఉద్దేశం. కానీ బంగారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండు కానీ చెప్పిన తర్వాత ఇవ్వకుండా మరొక 5 స్థానాలు మనకు వచ్చాయి. ఒకటి, జూదమాడడం పనికిరాదు అని చెప్పిన చోట అసత్యం మొదలవుతుంది. జూదం దగ్గరికి అసత్యం అనేది కొత్త స్థలం ఏర్పడింది కలిపురుషుడికి. మద్యపానం జరిగే చోట మదమెక్కడం సహజం కదా. మదము అని వేరే ఒక స్థానం, ఒక సందర్భం ఏర్పడింది కలిపురుషుడికి. అలా బంగారం దగ్గర వైరం ఏర్పడింది. డబ్బుల కోసం ఏదైనా కొట్టుకుంటే, అన్నదమ్ములు కొట్టుకున్నా, అక్కాచెల్లెలు కొట్టుకున్నా, తండ్రి కొడుకులు కొట్టుకున్నా అంత సువర్ణం కోసమే కదా. కాబట్టి వేరము ప్రారంభమైంది. తర్వాత హింస జరిగి ఒక ప్రాణి వధ జరిగేటువంటి హింస అనే ఒక ప్రవృత్తి జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇవి 5, అవి 5 కలిసి 10 స్థానాల్లో కలిపురుషుడు స్థావరాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. పరీక్షిత్ మహారాజు అయితే పట్టుకోవడం అనుకున్నాడు, అక్కడే ఉంటాడు కదా అనుకున్నాడు. అనుకున్న సమయంలో జరుగుతుంది. ఒకనాడు వేటకు వెళ్ళాడు పరీక్షిత్ మహారాజు. వేటకు వెళ్ళి భటులతో పాటు తప్పి చాలా దూరం ప్రయాణించి అలసట పొంది అలసిన వారై నోరు గట్టికతో ఉండి పెడతకట్టుకుపోయిందంటే అలా దాహం ఇంకా ఒక మంచి నీళ్ళ చొక్క తీసుకోకపోతే ప్రాణం పోతుందేమో అన్న స్థితిలో తాను శమీక మహర్షి యొక్క ఆశ్రమం ప్రాంతాన్ని వచ్చాడు. ఒక ఆశ్రమాన్ని చూశాడు. శమీక మహర్షి అక్కడ కడులు తెరిచి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఉండేటువంటి స్థితి చూస్తూనే చూడకుండా యోగంలోకి వెళ్ళగలగడం అనేది మహానుభులకు సాధ్యం లేదు. చూస్తుంటే హాయిగా కూర్చున్నట్టుగా ఉన్నాడు. ఆ శమీక మహర్షిని చూశాడు. దాహం దాహం అని అడిగాడు. ఆ మహర్షి పలకల. ఆ మహర్షి చిత్తరువులా ఉన్నాడు. ఇది విన్నటువంటి ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు దూరంగా, ఆయన ఎంత పెరిగినా ఆయన పలకరు, ఈ రాజుకు తెలియదేమో అన్నట్టుగా వాళ్ళు పరిహసించుకుంటారు.
ఈ పరిహాసం విన్నాడు. తనకి కష్టం కలిగింది, మంచినీళ్ళు తాగితే తప్ప ప్రాణం నిలిచేటట్టుగా లేదు, ఈ మహర్షి కావాలని చూస్తున్నాడేమో అనిపించింది. ఆ క్షణంలో చిన్నపాటి మదం ఏర్పడింది. కారణం, తన నిండా సువర్ణము బంగారపు ఆభరణంతో తాను ఉన్నాడు కదా, అది కలిపురుషుని స్థానం కదా. ఒకసారి ప్రభావం చూపించింది, తెలియలేదు. ఆ పెంచిన కర్రతో కొట్టేటప్పటికీ అక్కడ కదలలేదని అక్కడే ఉన్న ఒక చిన్న పాము తీసి అతను భుజం మీద వేసి వెళ్ళిపోయాడు. నీ బతికింతే అన్నట్టుగా నువ్వు కూడా ఈ శవంతో సమానము అని ఉద్దేశం. పరీక్ష మహారాజు వెళ్ళిపోతే ఈ దృశ్యాన్ని చూసిన పిల్లలు వాళ్ళ అబ్బాయి శృంగి ఆ నదీ తీరంలో ఆడుకుంటూ చెప్పారు. ఆ శృంగి వచ్చారు, చూసి చాలా కష్టం కలిగింది. ఎవరో రాజు తెలియదు, ఆ రాజు పేరు తెలియదు, రాజు గొప్పవాడా కాడా కూడా తెలియదు. తన తండ్రి ఈ విధంగా యోగ ముద్రలో ఉంటే ఇంత అపకారం చేస్తాడా అని అనుకున్నాడు. ఇది కథ వింటూ ఉంటే ఈ పరీక్ష మహారాజుకు సందేహం కలిగింది. పరీక్ష మహారాజు వింటూ ఉంటే సుఖబ్రహ్మగా చెప్తున్నాడు ఈ కథని. అంటే ఈ కథ వినడానికి ముందు ఈ పరీక్ష మహారాజుకి ఆ కొండ మహర్షులు కనుకుందాం, శౌనకాది మహర్షులందరికీ సందేహం కలిగింది. పరీక్షిత గొప్పవాడు కదా, ఎప్పుడు భగవద్ధ్యానంలో ఉంటాడు కదా. హరివార్త వెలుగువారికి, హరిపదములు కలసువారికి, అనవరతము హరికథలు వినని వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా అంటూ సూతులు తన నడి ప్రశ్న జవాబు చెప్తాడు. వీళ్ళు అడిగిన ప్రశ్న ఏమి అని అంటే, అంత గొప్పవాడు కదా పరీక్ష మహారాజు, ఇంత చిల్లర పని చేస్తాడా, ఏమి ఇలా జరిగింది అని అంటే, అసలు ఏం జరిగిందో చెబుతారో అంటూ ఈ కథను చెప్పాడు. చెప్పిన తరువాత ఆ శృంగి ఎప్పుడైతే ఈ శాపాన్ని పెట్టారో, ఈ శాపాన్ని విన్నటువంటి మహర్షులంతా వచ్చారు, పిల్లలంతా వచ్చారు, కూర్చుని వీరందరి సంరంభం విన్న తర్వాత యోగనిద్ర నుంచి మేలుకున్నాడు ఈ మహర్షి, సమీక మహర్షి. ఏం జరిగిందిరా అంటే, ఈ లోపే అతను బ్రహ్మాండంగా శాపం ఇస్తున్నాడు పరీక్ష మహారాజుకి. హరకేశవులు అడ్డినదైన వారిద్దరు అడ్డుకున్నా కూడా చచ్చుపో 7వ నాడు రాజు. సరిగ్గా 7వ రోజున ఈ రాజు చనిపోవుగాక అని గట్టిగా అంటున్నాడు. ఎవరా రాజు తెలియదు. సమీక మహర్షి కాస్త కన్ను మూసుకుని చూస్తే పరీక్ష మహారాజు. ఒక్కసారి శృంగి మీద కోపం కలిగింది, కొడుకు మీద. ఏమి రాజేశావు? భారత వంశ రాజులలో ప్రప్రథముడు ఆయన శిష్యుడు, తర్వాత చాలా గొప్పవాడు, ధర్మవర్తనుడు, హరిభక్తుడు. అలాంటి వాడిని భక్తి సత్కారము చేసి పంప సులుగాక శపింపక నీకు ధర్మమే. ఆ శపించవచ్చునా? తప్పు కదా. అతను చేసిన పనిని మన్నన పొందాలి, సహించాలి. ఆ సమయంలో అసలు కష్టం ఏంటో తెలుసుకోవాలి తప్ప ఇలా శపించేస్తావా? వెళ్ళి చెప్పిరా. మళ్ళీ శృంగి పిల్లలే వెళ్ళి మహర్షి మహారాజు చెప్పారు, ఇలా అయిందయ్యా, శపించాము, మన్నించండి. ఈ లోపుగా పరీక్ష మహారాజు కూడా చాలా బాధపడుతూ కూర్చున్నాడు. ఎలాంటి చేసే పని ఎంత చిన్న పని చేయించున్నానే. వేటికి వేటపోయి అసలు వేటకెందుకు వెళ్ళాను? మునీంద్రుడు సమాధులు ఎదుగుతున్నాడు. అతని మీద ఒక పామును వేయాలనే ఒక సంకల్పం నాకు ఎందుకు కలిగింది? ఇదంతా దుర్మార్గం కదా, తాను తప్పు చేశాను. కాబట్టి దైవయోగము, ఏదో దైవం నన్ను నడిపించింది. దాటగరాదు వేగినని తథ్యము కీడు జనించు ఘోరమే. ఏదో జరిగే ప్రమాదం ఉందని నేను చేసింది చాలా తప్పు. ఇదంతా కలిపురుషుల యొక్క ప్రభావం కావచ్చు అనుకుంటున్న సమయంలోనే ఈ వార్త తెలిసింది. ఇంకా పూర్తిగా 7వ నాడు కదా తను చనిపోతాడు. ఇంకా రాజ్యాన్ని జనమేజయాలకు అప్పచెప్పేశాడు. అన్ని సంఘాలు విడిచాడు. పూర్తిగా చిత్తము గోవింద పదాయత్తము చేశాడు. చేసి ధరించాలి అనుకుంటూ మహర్షులందరినీ, అందరూ చేరారు ఆ సమయానికి. ఆ మహర్షులందరినీ కూడా ప్రార్థిస్తూ నా గురించి ఏదైనా ఉపాయం చెప్పండి, నేను ధరించే ఉపాయం చెప్పండి. ఇంకా నేను మళ్ళీ జన్మ లేకుండా భగవంతుని యొక్క శ్రీపాదారంగమైందే నా యొక్క స్థితి ఉండేటట్లుగా నాకు ఏదైనా చేయండి. ఆ చూడు నా కళ్యాణము పాడుడు గోవిందుని నీట పాటలు దయతో అంటూ కోరుకున్నాడు. అలాగా మహర్షులందరినీ అర్థిస్తున్న సమయంలో ఒక అవధూత లాంటి వ్యక్తి వచ్చాడు. 16 ఏళ్ళే ఆ అవధూతకి దిగంబరుడై ఉన్నాడు.
చుట్టూ చిన్న చిన్న పిల్లలంతా చేయలేదు, గేలి చేస్తున్నారు. వాళ్ళతో అలా పరివృత్తుడై ఆ అవధూత ఆ సుఖబ్రహ్మ ఈ ఈ ప్రాంతానికి వచ్చాడు. పరీక్షిత్ మహారాజు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతానికి వచ్చాడు. వస్తే అక్కడ ఉన్న మహర్షులంతా కూడా లేచి నిలబడి సుఖబ్రహ్మకి స్వాగతాన్ని కలిగారు. ఎవరు లేచారంటే చాలా పెద్ద పెద్ద మహర్షులు అనుకున్న వారందరూ లేచి నిలబడి ఆ మహర్షికి ఆ అవధూతకి సుఖబ్రహ్మకి స్వాగతం పలికారు. వ్యాస భగవానుడు కూడా లేచి కుమారుడికి స్వాగతం పలికి కూర్చున్నారు. ఆ సుఖబ్రహ్మ కూర్చున్నారు. ఆ సుఖబ్రహ్మని అడిగారు పరీక్షిత్ మహారాజు. ఆ సుఖబ్రహ్మని ప్రార్థించాడు, ఎంత అదృష్టం నాది, ఇంకా నేను కలిస్తాను అనడానికి గుర్తుగా ఇలాంటి మహాత్ముడు ఇచ్చేశాడు కదా, నాకు ఏదైనా ఉపాయం చెప్పవా అని అడిగాడు. అడిగితే పరీక్షిత్ మహారాజు అన్నాడు, ఈ భాగవతాన్ని మా నాన్నగారు చెప్పారయ్యా భాగవతాన్ని, ఆ భాగవతాన్ని నేను విన్నాను. ఆ భాగవతాన్ని విన్నందువల్లే నాకు ఈ రకమైన వైరాగ్యము హరిభక్తి కలిగేది. అది జీవనము కలిగించడానికి గొప్ప మార్గం. అది భాగవతం వినాలి అన్నారు. ఎవరు చెప్తారు? నీవే చెప్పాలి అని అడిగారు పరీక్షిత్ మహారాజు. నిజానికి సుఖబ్రహ్మ యొక్క గమనం ఎట్లా, పరివ్రాజకత్వం ఎలా ఉంటుంది అంటే ఎక్కడ కూడా గోదోహకాలము కంటే ఎక్కువ కాలం ఉండేవాడు కాదు. అంటే అర్థం 6 నిమిషముల కంటే ఎక్కడ నిలబడ్డు భూమి 6 నిమిషాలు ఉన్నాడంటే మళ్ళీ బయలుదేరుతాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. అది సుఖబ్రహ్మ యొక్క లక్షణం. అలాంటి వాడు 7 రోజుల పాటు దగ్గర ఉండుట అంటే అసాధ్యమైనది. కానీ సుఖబ్రహ్మకి సంకల్పం పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని చెప్పాలి, భాగవతం యొక్క ప్రభావాన్ని లోకానికి వెల్లడి చేయాలి అనుకున్నటువంటి వాడే సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడైనా భగవంతుని స్థితిని పొందాలంటే, వైకుంఠాన్ని పొందాలో భగవంతుని పరానందాన్ని పొందాలనుకున్నవాడు భగవంతుడు ఎంత గొప్పవాడో తెలియద్దా అంటూ విరాట్ పురుషుని యొక్క వైభవాన్ని ద్వితీయ స్కంధంలో ప్రారంభం చేస్తారు. భగవంతుణ్ణి కీర్తించాలనుకోవడం, భగవంతుణ్ణి చేరాలనుకోవడం సామాన్యమైన కోరిక అందరికీ కలిగితే ఆ కోరిక కలగవచ్చు గాక. కానీ పరీక్షిత్ మహారాజా, నీకు అత్యంత వైరాగ్యంతో కలిగి నీవు భగవంతుని యొక్క రక్షణతోనే జీవాన్ని పొందినవాడు. విష్ణుదాతుడవు కదా, విష్ణువు చేత రక్షణను పొంది అవతరించినవాడు. కాబట్టి నీకు భాగవతం వినే అర్హత నీకున్నది. భాగవతాన్ని వినడము అంటే కేవలం హరికథలు వినడం మాత్రమే కాదు, హరితత్వాన్ని తెలియాలి. హరితత్వానుగుణంగా ఈ కథలన్నీ తెలియాలి. ఈ కథలలో ఉండే అన్ని అంశములు కూడా, అంటే భక్తులు కావచ్చు, మహర్షులు కావచ్చు, వీళ్ళందరి కథలు కూడా భగవతత్వానికి ఎలాగ నిరూపకాలు అవుతున్నాయో తెలియాలి. ఇవన్నీ తెలిస్తే భాగవతం తెలిసినట్టు లెక్క. కాబట్టి నేను చెప్తానయ్యా, గోవింద నామకీర్తనం కావించి భయంబు తత్తి. అంటే 7 రోజులే కదా నాకు ఉన్నది, ఇంత నేను నిలగలనా, తత్వాన్ని అర్థం చేసుకోగలనా అని అంటే ఎంత అదృష్టవంతులు పరీక్షిత్ మహారాజా. ఇక ఖట్వాంగుడికి అది చెప్తారు. ఖట్వాంగుడు అనేటువంటి వాడు చాలా గొప్ప రాజు. ఆ రాజు దేవతలకు ఒకనాడు రాక్షసులతో యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షసుని జయించలేక దేవతలంతా ఖట్వాంగుడి యొక్క సహాయాన్ని కోరారు. ఖట్వాంగుడు వెళ్ళాడు, ఆ రాక్షసులతో యుద్ధాన్ని చేశాడు, దేవతలు విజయాన్ని ప్రాప్తింపజేశాడు. చేసిన తర్వాత దేవతలంతా ఒక మంచి వరాన్ని కోరుకో అన్నాడు. వరాన్ని కోరుకో అంటే ఏ వరమో అక్కర్లేదనుకున్నవాడు కాస్త వరాన్ని కోరుకోమన్నారు కాబట్టి ఒక్క వరం దాన్ని ప్రసాదించాడు. ఏం కావాలి నీకు? నేను ఎంతకాలం బతుకుంటానో చెప్పండి. ఈ దేవతలు ఒకసారి దివ్య దృష్టి పరికించి బాధపడి ఒక ముహూర్త కాలం, అంటే 2 24 కలిస్తే 48 అంటారు. 48 నిమిషముల పాటు మాత్రమే మీరు జీవిస్తారు అని చెప్పారు. ఖట్వాంగుడు ఒక్కసారి మనసా సన్యసించి దేవలోకం నుండి మన భూలోకానికి గౌరవ వచ్చేసాడు. దేవమాయతో వచ్చాడు, అన్నింటినీ అందరికీ పంచాడు. చక్కటి ఒక నిష్ఠగా ప్రాణాయామ ప్రక్రియను అవలంబించి శ్రీహరి ధ్యానంతో గోవింద నామకీర్తన గావించి భయంబు తక్కి ఖట్వాంగ ధరిత్రి విభుడు సూరగునియ కైవల్యము తొల్లి 2 గడియలలో అటు పోతరు గారు 2 గడియలు ఒక ముహూర్త కాలంలో తాను మోక్షాన్ని పొందాడయ్యా. ఎంత అదృష్టం! 2 గడియల కాలంలోనే ఖట్వాంగుడు ఎంత తీవ్రమైనటువంటి తపన పడ్డాడో ఇక 7 రోజులు పడుతుంది. ఎంత అదృష్టం అవుతుంది! ఎవరికి కూడా చావు తెలిసి రాదు కదా.
ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఇప్పుడున్న వాళ్ళం మరుక్షణంలో ఏమవుతామో తెలియదు. కానీ నీకు ఇంకా 7 రోజుల పాటు ఈ లోకంలో ఉండగలిగే ఒక అదృష్టం నీకున్నదని నీకు ముందే తెలిసింది. పైగా ఎవరి వల్ల నీకు ఆపద కలుగుతుందో కూడా రక్షక విష సంహతి అని కూడా కీర్తించాడు కదా, అని చెప్పించాడు కదా శృతి. కాబట్టి రక్షకుని యొక్క పాము కాటుతో నీకు మరణిస్తావనే సాగుకి కారణము తెలిసింది, సాగు యొక్క అవధి నీకు తెలిసింది కాబట్టి అదృష్టవంతుడిది. 7 రోజులలో నీకు భాగవతాన్ని 18,000 శ్లోకములతో వేదవ్యాస మహర్షి నాకు అందించినటువంటి మా తండ్రి నీకు అందించినటువంటి ఈ భాగవతాన్ని నీకు అందిస్తా అని ఒకసారి వేదవ్యాస మహర్షిని ఒకసారి నమస్కరించి ప్రారంభించాడు. క్రమముక్తి ఎలా ఉంటుందో చెప్పాడు, బ్రహ్మలోకం ఎలా ఉంటుందో చెప్పాడు, భగవంతుని యొక్క విరాట్ పురుషుని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 2వ స్కంధం అంతా కూడా భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా, ఈ 14 లోకం ఒక్కొక్కరి కింద 7 పై 7గా ఉండే లోకములన్నీ కూడా భగవంతుని ఏ అంగస్థానంలో ఉండి భగవంతుడు జగచ్చరీరకుడై ఉన్నాడో ఈ దీంట్లో చెప్తాడు. నారాయణుని దివ్య నామాక్షరములపై కలుగని మనములు కఠిన శిలలు అని ప్రారంభించి భగవంతుని అన్ని ఇంద్రియములతో ఎలా పూజించాలో చెబుతాడు. మళ్ళీ చెప్పిన తర్వాత ఆయన శ్రీపతి, యజ్ఞపతి, ప్రజాపతి, బుద్ధిపతి, జగదధిపతి, భూపతి అంటూ భగవంతుడికి ఉండేటువంటి పతిత్వాన్ని అందరికీ లోకంలో ఉండే ఒక్కరికి ఎవరికో పతి అని కాదు, లోకంలో ఉండే చరాచర జగత్తు మొత్తానికి కూడా ఆయన భర్తయ్య. పతి అనే పదమునకు పరిపాలకుడు అర్థం, రక్షకుడు అర్థం, ఆయన జగత్కారణం అర్థం అంటూ ఆ భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పాడు. చాలా అద్భుతమైనటువంటి విశ్వ సృష్టి అంతా చెప్తాడు. ఈయన హరిమయము విశ్వమంతా అని చెబుతూ ఆ విరాట్ రూపాన్ని ఎలా సృష్టి ప్రారంభమైందో ఈ పంచకర్మాత్మలు, ఆ తర్వాత మనోబుద్ధి అహంకారములు, ప్రకృతి ఎలా వికసనం పొందాయో, ఏమేమి వారి సాత్వికమైన గుణం ఎట్లా అనుభవించింది, తామసిక గుణం ఎలా అనుభవించింది, తైజసమని, వైకారికమని, రాజసికమని ఈ అహంకారం ఎట్లా అనుభవించే, అహంకారంలో ఉండే తీరు, తర్వాత సత్వగుణంలో ఉండే తీరు, ఇంద్రియములు ఎలా పుట్టాయి, కర్మాత్మలు ఎలా పుట్టాయి, ఇది చాలా పెద్ద అద్భుతమైనటువంటి అంశం. సృష్టి యొక్క క్రమం అంతా చెప్తారు. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అధ్యపృథివీ అంటూ ఉపనిషత్తు చెప్పినటువంటి క్రమాన్ని అంతా కూడా చెప్పి విశ్వాత్ముడు ఇది సిద్ధాంతం. విశ్వాత్ముడు, విశ్వేశుడు, విశ్వమయుండు, అఖిలనేక విష్ణుడు, అజుండి విశ్వగురు కానుండు, విశ్వము తనలో చాలా వెలుగుతుంది అని చెప్పారు. ఈ కనిపించే ప్రకృతి అంతా అబద్ధమైనది కాదు, కనిపించే ప్రకృతి అంతా మాయా అనుకోవడానికి వీల్లేదు. ఈ కనిపించే విశ్వమంతా, బ్రహ్మమంతా భగవన్మయమే ప్రకాశిస్తుంది. ఆయన లోపల బయట వ్యాపించి ఉంటాడు. కాబట్టి విశ్వశరీరకుడు అని భగవంతునికి పేరు. అతనిని తరచుకుంట, విశ్వమయుడుగా తనని భావించుట, ఆ విశ్వమయుడైన వాడు మన శరీరంలో మనలో అంతర్యామిగా ఉన్నాడని గుర్తించుట, అతన్ని ఉపాసన చేయుట, కీర్తించుట, తరించుట, ఇది క్రమముక్తయ్య. ఇలా ఉండాలి అంటూ భగవంతుడు నిన్న మనం చెప్పుకున్నాం. అవతారముల క్రమం అంతా చెప్పాడు. 21 అవతారములు ఎప్పుడెప్పుడు ఏదేది ఎలా అవతరించాయో ఆ అవతారముల యొక్క స్థితి ఏమో చెప్పాడు. భగవద్భక్తి చాలా గొప్పది అని చెప్పాడు. ఇలా స్థితిలో ఎంత గొప్పది అంటే బ్రహ్మకి భగవంతుడు ఈ భాగవతాన్ని ఉపదేశించాడు తప్ప మా నాన్నగారు రాసిందో, నారద మహర్షి చెప్పిందో, నారద మహర్షి బ్రహ్మదేవుడు చెప్పిందో కాదయ్యా. సాక్షాత్తుగా పరమాత్మయే బ్రహ్మదేవునికి ఉపదేశించిన భాగవతాన్ని అంటూ ఎలా ఉపదేశించాడో చెప్తాడు. సృష్టికి ప్రారంభంలో తన నాభి నుండి అజస్యనాభావధ్యే కమర్పితం యస్మిన్ హిదం విశ్వం భువనమధిశ్రితం అని వేదం చెప్తుంది. ఆ భగవంతుడి యొక్క నాభి కవలం నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన బ్రహ్మకి అంతా కూడా శూన్యమైనటువంటి స్థితి లభించింది. ఎక్కడ ఆధారము, తను ఎక్కడ పుట్టాడు, ఎందుకోసం పుట్టాడు, తను పుట్టించిన దానికి హేతువేమో తెలియదు. ఆ స్థితిలో తాను కూర్చున్న పద్మము నుండి నాళాన్ని పట్టుకుని కొన్ని వేల సంవత్సరాల పాటు దివ్య మానవ సంవత్సరాలు ప్రయాణించిన ఎక్కడ తనకి ఆధారము దొరకల. మళ్ళీ పద్మంలో కూర్చుంటే జలం మధ్యలో నుంచి
తప 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 అని శబ్దం వినిపించింది. అంటే తపస్సు చేయి, తపస్సు చేయి, తపస్సు చేయి అని ఒక సంకేతం ఏర్పడింది. దాంతో తపస్సు ప్రారంభించాలనుకున్నాడు. ఆ తపస్సు ప్రారంభిస్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన భగవంతుడు తన యొక్క వైకుంఠాన్ని పూర్తిగా చూపించాడు. బ్రహ్మదేవుడికి వైకుంఠలోకం అంతా కనిపించింది. తాను లీలా విభూతిలో ఉన్నాడు బ్రహ్మదేవుడు. నిత్య విభూతిని అంతా చూడగలిగాడు బ్రహ్మదేవుడు. ఆ విభూతి ఎలా ఉందో వర్ణిస్తాడు. వైకుంఠం ఎలా ఉంటుందో, వైకుంఠం యొక్క వర్ణన అంతా కూడా మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు అనుభవించి చాలా ఆనందపడి ఈ రకంగా నన్ను పుట్టించావు కదా, విశ్వం ఇక్కడ రాబోయే సృష్టించవలసినటువంటి బ్రహ్మాండములన్నింటికీ మూలభూతముగా నన్ను పుట్టించిన నాకు హేతువైన వాళ్ళని నీవు కదా, కాబట్టి నేనేం చెయ్యాలో చెప్పవా అని అడుగుతాడు. అడిగినప్పుడు భగవంతుడు చెప్తాడు, నన్నే మనస్సులో ధ్యానిస్తూ సృష్టి ప్రారంభించాలి. సకల చరాచరములు నీ ద్వారకంగా పుట్టాలి. ఇది నా సంకల్పము, ఇది నా ఆజ్ఞ అని చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క అనుగ్రహంతో సృష్టి ప్రారంభం చేయడానికి ముందు నా తత్వమేమో నీకు తెలిస్తే తప్ప, ఆ తత్వాన్ని నువ్వు నిత్యము మననం చేసుకుంటే తప్ప సృష్టికి ఉపక్రమించలేవు. కాబట్టి నా తత్వాన్ని చెబుతా, దీన్ని జాగ్రత్తగా అంటూ ఉపదేశాన్ని చేశారు. అంటే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తవాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. శ్వేతాశ్వత ఉపనిషత్తులో మొదటి మంత్రం. అందులో బ్రహ్మదేవుని పుట్టించిన భగవంతుడు అతనికి వేదములను కూడా ప్రసాదించను అన్నాడు. వేదములను కూడా అంటే ఇంకేం ప్రసాదించను? వేదములను కూడా అంటే వేదం ప్రసాదించాడని చెప్పచ్చు కదా. వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ఆయన చకారం సముచ్చయార్థకమై ఉన్నది. అంటే వేదములను కూడా ప్రసాదించను అంటే తన యొక్క తత్వ రహస్యాన్ని కూడా బోధించను అని భాగవతంలో ఈ 4 శ్లోకములు చతుశ్లోకి భాగవతం అంటారు. ఈ 4 శ్లోకముల నుండే ఒక బీజము నుండి వటవృక్షం ఏర్పడినట్లుగా ఈ 4 శ్లోకముల నుండే ఇంత భాగవతము ఏర్పడింది. ఆ 4 శ్లోకములలో భగవంతుడు చెప్పిన తీరు చాలా అద్భుతమైనటువంటి తీరులో 4 శ్లోకాలు ఇస్తారు. 4 శ్లోకాలతో పాటుగా ఈ సృష్టి అంతా కూడా 10 లక్షణములతో కూడి ఉంటుంది అంటూ ఒక్క శ్లోకంలో సృష్టికి ఉండే 10 లక్షణాలు బ్రహ్మదేవుడికి ఉపదేశిస్తారు. సృష్టించడానికి వీలుగా ఉండే బ్రహ్మదేవుడికి ఒక సృష్టించడానికి ఒక ఫార్ములాగా వేదాన్ని అందించి మనంటాం కదా థియరీ ప్రాక్టికల్ అంటూ ఉంటాయి. ఆ రకంగా థియరీ ఎలా ఉండాలో వేదముల ద్వారా చెప్పింది. ప్రాక్టికల్ అంటేనే ఏ రకంగా సృష్టిని ఏ క్రమంతో చేయాలో చెప్పడానికి వీలుగా 10 లక్షణములు చెబుతారు. ఇది భాగవతానికి ఒక ఆయువు పట్టు వంటి ఘట్టంగా భావిస్తారు. యావానహం యథాభావో యద్రూప గుణకర్మశః తథైవ తత్వవిజ్ఞానం అస్తు తే మమనుగ్రహాత్. ఓ బ్రహ్మ చతుర్ముఖుడా, నేను చెప్పినట్లుగా నేనేం చెప్తున్నానంటే యావానహం యథాభావ, నేనెంత వాడినో నేను చెబుతా, ఏ భావముతో ఉంటారో చెబుతా, నా రూపం ఎట్లాంటిదో చెబుతారు, నా గుణములు ఎలాంటివో చెబుతారు, నా కర్మలు ఎంత దివ్యములో చెబుతారు. తథైవ తత్వ విజ్ఞానం, నేను చెప్పిన దానిని జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని దానిని బట్టి ఆ ఉపాసనతో సృష్టి చేయవలసినది అంటూ 4 చతుశ్లోకి భాగవతాన్ని తాను ఖండిస్తారు. ఆ చతుశ్లోకి భాగవతం ఈ 2వ స్కంధంలో ఉండే చివరి శ్లోకములలో వస్తుంది. ఆ సృష్టికి పూర్వము ఉండేవాడిని నేనే యోగశిష్యేత సోస్మ్యహం. సృష్టికి ప్రారంభంలో నేను ఒక్కడినే ఉంటాను. నేను ఇన్ని రకములుగా సృష్టించడానికి వీలైనటువంటి అన్ని వస్తువులలో నేను తాదాత్మ్యాన్ని పొంది ఉంటాను. సకల చరాచర విశ్వాన్ని రచించి గద్దించడానికి నేను నీతో ఉంటాను. లయం తర్వాత మళ్ళీ సృష్టి మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఉండేవాడిని నేనే. ఇది మొత్తం శ్లోకంలో ఉండే భావం. దీన్ని 2వ స్కంధంలోను 5వ స్కంధంలోను 11వ స్కంధంలో కూడా భాగవతంలో చాలా విపులీకరించి మనకి ఈ కనిపిస్తుంది ఘట్టములన్నీ కూడా. ఈ సృష్టి అంతా నా నుండే ఆవిర్భవిస్తోంది అని ప్రారంభం చేస్తాడు. ఈ మాటకి అర్థం
వేదము చెప్పినటువంటి దానికి యతోవారిమాని భూతాన్ని జాయంతే అని చెప్పిన దానికి సమాధానం చెబుతూ నా నుండి ఆవిర్భవిస్తోంది, ఇది నా మాయ. నా మాయ లేనిదే ఏది కూడా చరాచరంలో ఒక 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 తృణము కూడా కదలదయ్యా. నా మాయను గుర్తించినప్పుడు మాత్రమే ఈ సృష్టి యొక్క రహస్యం తెలుస్తుంది. ఆ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా నీకు అనిపించే భావానికి మాయా అని పేరు. ఆ మాయ నాకు సంబంధించినది. నన్ను ఉపాసన చేసిన వారికి ఆ మాయ ఏమి చెయ్యదు. నా ఉపేక్షితగా ఉంటే ఆ మాయామేకాంతరంటే, ఈ మాయ అనేది ఎవరికి లొంగేది కాదు. ఎవరు దీన్ని స్వాధీనపరచుకోవడానికి వీలు లేదు. ఈ మాయకి ఎవరు కూడా అతీతులు కాదు. కానీ నన్నే ఎవరు శరణాగతిని పొందుతారో, నేను తప్ప ఇతఃపరం వెరుగా అన్నట్లుగా నన్ను శరణాగతిని పొందుతారో వారికి మాయ ఏం చెయ్యదు అంటూ తను చెప్పి ఈ సృష్టి యొక్క పంచభూతాల స్థితి చెప్తాడు. పురాణ లక్షణాలు చెప్తాడు. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః. ఈ భాగవతంలో 12 స్కంధములకు కూడా 12 పేర్లు ఉన్నాయి. ఆ భాగవతంలో మనకు కనిపించవు. పెద్దలు మన వ్యాఖ్యానంలో ఇచ్చినటువంటి పేర్లు. ఈ 10 లక్షణములు కూడా ప్రధానంగా ఉంటాయి. మొట్టమొదటి స్కంధానికి అధికార లీల అని పేరు, రెండవ స్కంధానికి సాధన లీల అని పేరు, మూడవ స్కంధానికి సర్గలీల అని పేరు, నాలుగవ స్కంధానికి విసర్గలీల అని పేరు, ఐదవ స్కంధానికి స్థానలీల అని పేరు, తర్వాత పోషణలీల, ఊతిలీల, ఈశానుకథలీల, ఇలా వరుసగా ఆశ్రయలీల, భుక్తిలీల అంటూ 10 రకాల లీలలు ఏర్పడతాయి. ఒక్కొక్క స్కంధానికి ఒక్కొక్క పేరు. ఆ స్కంధములో ఆ సంబంధించిన లక్షణం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ ప్రథమ స్కంధం అంతా అధికార లీల అని అంటారు. ఈ భాగవతాన్ని రోమహర్షణుడు చెప్పగా ఉగ్రశ్రవుడు అనే పేరు కలిగిన రోమహర్షుని కుమారుడు చెప్పగా శౌనకాదులంతా విన్నారు. ఇదొక అధికారం. అధికారులు వారు ఎలాంటి అధికారులు అంటే సామాన్యమైన అధికారులు. రోమహర్షుడు అంత గొప్పవాడు కదా, ఆయన సామాన్య వక్త. శౌనకాదులు ఎంత గొప్పవాళ్ళు, కానీ వాళ్ళు సామాన్యమైన అధికారులు. రెండవ శ్రోత నారద మహర్షి, రెండవ వక్త. శ్రోత వ్యాస మహర్షి, కానీ వాళ్ళు మధ్యమ వక్త, మధ్యమ శ్రోత. ఎందువల్ల చెబుతామండి. ఎవరు ఉత్తమ శ్రోత? ఉత్తమ శ్రోత పరీక్షిత్ మహారాజు. ఉత్తమ వక్త ఎవరు అంటే సుఖబ్రహ్మ. ఎందువల్ల అంటే సత్రయాగం జరిగే సమయంలో ఉదయపు యాగం పూర్తయిన తరువాత మళ్ళీ సాయంకాలపు వేళకి సంధ్యాకాలానికి మధ్యలో ఉండే కాలాన్ని సత్కథాకాలక్షేపంతో గడపాలి. కాబట్టి మాకు ఏదైనా కథ చెప్పవా అని అడిగారు తప్ప భాగవతం విని తరించాలనేటువంటి సంకల్పంతో వాడు అడగల. కాలక్షేపానికి అడిగారు. ఆ సమయం అంతా భగవచ్చింతనతో గడపడం కోసమే అడిగారు. కాబట్టి సామాన్య వక్తగా చెప్తారు, వాళ్ళు సామాన్య శ్రోతలుగా చెప్తారు. వేదవ్యాస మహర్షి తనకేదో కష్టం కలిగితే, అసంతుష్టి కలిగితే, అసంపూర్తి కలిగితే ఆ అసంపూర్తిని తొలగించుకోవడం ఎలా అని బాధపడుతున్న సమయంలో నారద మహర్షి వచ్చి నీకు తుష్టి కలగాలంటే, పూర్తి కలగాలంటే భగవంతుడి యొక్క లీలలు చెప్పాలయ్యా, భాగవతాన్ని రచించు అని చెప్పాడు. అది కూడా వ్యాస భగవానుడు తనకేదో ఒకటి ఆ అసంతుష్టి తీరాలి అనుకుని అడిగాడు. కాబట్టి ఆ అడిగినటువంటి ఆ తీరుకు అనుగుణంగా చెప్పినటువంటి గ్రంథం కాబట్టి వాడు సామాన్య మధ్యమ వక్తలుగా, మధ్యమ శ్రోతలుగా పరిగణించబడతారు. తర్వాత పరీక్షిత్ మహారాజు నిజానికి ముక్తి పొందడానికే అడిగినప్పటికి కూడా, మొదటి ప్రశ్న అదే అయినప్పటికీ కూడా, కేవలం తనకి భగవంతుని యొక్క తత్వము, భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క కథలు ఇవి లోకానికి అందడానికి నేను ఒక ఉపకారకమవుతున్నాననే భావనతో ఉన్నాడు కాబట్టి సుఖబ్రహ్మ కూడా పరీక్షన్ముఖంగా లోకానికి అందించాలి భాగవత తత్వాన్ని అనే అభిప్రాయంతోనే ఉన్నారు. కాబట్టి ఇది ఉత్తమ వక్త, ఉత్తమ శ్రోతగా పెద్దలు పరిగణిస్తారు. ఇక్కడ అధికార లీల అని పేరు మొదటి లీలకి. రెండవ లీల సాధన లీల అని అంటారు. భగవంతుడు నీలో ఉన్నాడంటే ఎంత 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 చులకన ఏర్పడుతుంది. అతి పరిచయాత్ అవజ్ఞాన్ అంటారు. నాతో ఉన్నాడు, నాతో పాటే ఉన్నాడు అంటే ఈ శరీరం ధరించిన జీవుడు కష్టపడుతున్నట్లుగా జీవుడిలో ఉండే దేవుడు కూడా కష్టపడుతూ ఉంటాడు కదా. మరి ఈ శరీరానికి దెబ్బ తగిలితే జీవుడు లోపల ఉండి అబ్బా అయ్యో అమ్మో అంటున్నట్లుగాని ఆ జీవుడు శరీరంగా కలిగిన అంతర్యామిగా ఉండే భగవంతుడు కూడా కష్టం కలుగుతుందని మనకి భగవంతుని మీద చిన్న చూపు కలిగే ప్రమాదం ఉన్నది కదా.
ఇక్కడ అంతర్యామిగా ఉండే భగవంతుడు, నీలో ఉండే భగవంతుడు కేవలం నిన్ను ఆధారంగా చేసుకుని నువ్వు లేకపోతే ఇంకెక్కడా ఉండలేని స్థితి కూడా లేనివాడు కాదయ్యా. ఈ విశ్వమంతా ఆయన నిండి ఉన్నాడు, విశ్వమంతా ఆయనలో చిన్నపాటి భాగము అని చెప్పాలి. ఈ కనిపించే ప్రకృతి ప్రపంచమంతా విశ్వమంతా భగవత్ శరీరము అని తెలిసినప్పుడు అంత గొప్పవాడు నాలో ఉన్నాడా, కాబట్టి నాలో అంత గొప్పవాడై నాలో ఉండి నన్ను నడిపించే వారి పట్ల నేను కృతజ్ఞత పాటించకపోతే ఎట్లా అనే భావన కలుగుతుంది. ఇది సాధనకు ఒక అద్భుతమైన మార్గం అవుతుంది. కాబట్టి 2వ స్కంధానికి సాధన లీల అని పేరు. ఆ రకంగా భగవంతుడు ఆ బ్రహ్మదేవుడికి చెబుతూ అన్నాడు, సర్గ అనగానేమి, విసర్గ, తరువాత స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశాను కథలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము, ఇవి 10 రకాల లక్షణములు. ఒక్కొక్క లక్షణంకి ఒక్కొక్క వివరణ ప్రత్యేకంగా ఉంటుంది. సర్గం అంటే సృష్టి ప్రారంభించుట. అది ఎవరు చేసిన సృష్టి? బ్రహ్మ కంటే ముందు, బ్రహ్మను కూడా సృష్టించడానికి ముందు భగవంతుడు చేసిన సంకల్పం ఏదైతే ఉంటుందో, పంచతన్మాత్రలు, మనోబుద్ధి అహంకారములు, వీటన్నింటినీ కొన్ని వస్తువులను ఇచ్చి దీనితో సృష్టి చేయవయ్యా అని చెప్పాడు బ్రహ్మదేవుడిని. అంటే బ్రహ్మదేవుడు సృష్టించడానికి వీలైన సాధన సామగ్రినంతా కూడా తాను ముందే సృజించాడు భగవంతుడు. కాబట్టి సర్గ అంటే సృష్టికి ముందు, చతుర్ముఖుడు పుట్టడానికి ముందు భగవంతుడే తన సంకల్పంతో చేసినటువంటి సృష్టికి సర్గ అని పేరు. విసర్గ అంటే బ్రహ్మదేవుడు తాను పుట్టిన తరువాత, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత ప్రజాపతులను, మనువులను, తద్వారా వంశములను, తద్వారా రాజన్యులను, తద్వారా సకల చరాచర జగత్తిని, కరణాన్ని సృష్టించడాన్ని దాన్ని విసర్గ అని అంటారు. కాబట్టి 2వది విసర్గ. పోషణం అంటే ఆయన చెప్పాడు, ఈయన పుట్టించాడు అనుకోండి, ఆ పుట్టినవన్నీ మళ్ళీ స్థితిని పొంది మళ్ళీ బతకాలంటే ఏం జరగాలి? వాటికి పోషణం జరగాలి. పోషణం అనేది ఒక లీల. భగవంతుడే మళ్ళీ పుట్టబడినటువంటి ప్రతి వస్తువులో తానుంటే తప్ప చైతన్య రూపంగా వాటికి వస్తుత్వం ఏర్పడదు. కాబట్టి అన్నింటిలో తాను అంతర్యామిగా ప్రవేశించడం అనేది పోషణము అనే ఒక లీల. ఆ తరువాత స్థానం అంటారు. స్థానము తద్వారా పోషణము అంటే స్థానాన్ని ఏర్పరుచుకుని భగవంతుడు ఏ విధంగా అందరిలో ఒక అంతర్యామిగా ఉన్నాడో చెప్పేటువంటి గొప్ప లీల. అది 3వ స్కంధం అంతా మనకి దానిలో ఉండే సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. పోషణం అంటే వారందరినీ రక్షించడం అనేటువంటి బాధ్యత ఒకటి. ఊతయ అంటే ఊతయ కర్మవాసనా అని అంటారు. ఈ జీవులకు పురాకృతములుగా ఉండేటువంటి సుకృతములు కావచ్చు, దుష్కృతములు కావచ్చు, ఇవి వెన్నంటుతూ ఉంటాయి. వాటిని పట్టే గుణకర్మ విభాగశ చాతుర్వర్ణ్యం యా సృష్టం గుణకర్మ విభాగశ అని అంటారు భగవద్గీతలో. చాతుర్వర్ణ్యం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనుకుంటే పొరపాటు. అది మాత్రం కాదు, అది మాత్రమే కాదు. చాతుర్వర్ణ్యం అనగానేమి అంటే ఇప్పుడు సృష్టి అంతా 4 వర్ణాలతోనే ఉంది అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇంతేనా? మరి పశుపక్ష్యాదులన్నీ ఏమవుతాయి? చెట్లు ఏమవుతాయి? చేమలు ఏమవుతాయి? ఇది కాదు భగవంతుడి యొక్క హృదయమని పెద్దలు వ్యాఖ్యానిస్తూ భగవద్ రామానుజుల యొక్క వ్యాఖ్యానంలో శ్రీభాష్యంలో చాతుర్వర్ణ్యం అనగానేమి, చాతుర్వర్ణ్యం అనగా దేవ, మనుష్య, తిర్యక్, స్థావర, ఈ 4 రకాలుగా సృష్టి జరిగింది. దేవజాతి ఒకటి అంటే లోకాన్ని విశ్వపరిపాలన చేయగలిగే ఒక అద్భుతమైనటువంటి మానవాతీత శక్తులు కలిగిన దేవజాతి ఒకటి ఉన్నది. అది ఒక జాతి, అదొక సృష్టి. 2వది జ్ఞానం కలిగి వారు పూర్తి జ్ఞానవంతులై ఉంటారు. మనలాంటి దేహములు కాకుండా కాంతిమయ దేహములతో తేజశరీరకులై ఉంటారు దేవతలంతా. వారి తరువాత జ్ఞానము కలిగి పాంచభౌతికమైన దేహం కలిగి జ్ఞానము కలిగి తరించడానికి వీలుగా ఉండగలిగే ఒక జాతి మనుష్య జాతి. కాబట్టి ఈ మనుష్య జాతికి అధ్యాత్మ జ్ఞానము, ఆది భౌతిక జ్ఞానాన్ని కూడా పొందగలిగే ఒక యోగ్యత ఉన్నది. కాబట్టి మనుష్య జాతి 2వ జాతి. చాతుర్వర్ణ్యంలో 2వ వర్ణం అనగా అది. 3వ వర్ణం అనగా తిర్యక్కులు. వాటికి భౌతికమైన జ్ఞానం తప్ప అధ్యాత్మ జ్ఞానం ఉండదు. అధ్యాత్మ జ్ఞానమే ఉండేవారు దేవతలు. అధ్యాత్మ జ్ఞానంతో పాటు ప్రాకృతిక జ్ఞానం కూడా కలిగి ఉన్నవారు మనుష్యులు. కేవల ప్రాకృతిక జ్ఞానమే ఉండేవారు తిర్యక్కులు. ఈ 2 జ్ఞానములు లేకుండా ఉండేవి స్థావరములు. ఈ 4 రకములుగా సృష్టి ఉన్నది. 4 కంటే మించి ఏ సృష్టి ఉండదు. దేవజాతి, మన జాతి, మానవ జాతి, తర్వాత
తిర్యగ్ జాతి. నిన్న మనం చెప్పుకున్నాం, అడ్డంగా వెన్నుపూస వంగి తిరిగే పశుపక్ష్యాదులన్నీ కూడా తిర్యగ్ జాతిలోకి వస్తాయి. ఆ తరువాత స్థావరములు అంటారు. కదలకుండా ఉండేవి చెట్లు, చేమలు, కొండలు, బండలు, రప్పలు, రాళ్ళు, ఇవన్నీ కూడా స్థావర జాతి అని పిలువబడుతుంది. అంటే 4 రకాలుగా భగవంతుడు పుట్టించాడు. పుట్టించేవాడు ఎలా పుట్టించాడు? గుణకర్మ విభాగశ. గుణమును బట్టి కర్మమును బట్టి ఆయన పుట్టించాడు. అంటే ఏ గుణం అంటే సత్వమా రజస్స తమస్స. సత్వం ఎంత ఉన్నది, రజస్తమస్సులు ఎంత కలిసాయి, రజస్సు ఎంత ఉన్నది, సత్వ తమస్సులు ఎంత కలిసాయి. ఇలా ఒక పంచీకరణ ప్రక్రియతో ఏ జీవికి ఏ ఏ గుణమును ఎంత ప్రధానమై ఉంటుందో ఆ గుణమును పట్టి వాడి కర్మలు ఏర్పరిచి భగవంతుడి యొక్క సృష్టి సాగింది. ఇది ఒక మాటలో చెప్పే అంశము కాదు, చాలా పెద్ద అంశం మన ద్వితీయ స్కంధంలో కనిపిస్తుంది. అది తర్వాత మన్వంతరములు. బ్రహ్మదేవుడు పుట్టాడు, తను పుట్టించాడు, మనువులందరూ ఏర్పడ్డారు. ఆ మనువులు ఏ విధంగా సృష్టించారు అనేది ఉంటుంది. లోకంలో మనకి మానవులు సామాన్యంగా పేరు, కానీ వేదాంత పరంగా ఈ లోకంలో ఉండే సకల చరాచర సృష్టి కూడా మానవులే. వాళ్ళంత కారణం మను సంబంధితులే. వీళ్ళంతా కూడా మనువుల నుండి ఏర్పడిన వారే. చెట్లు కూడా మనువుల సంతానం, పశుపక్ష్యాదులు కూడా మనువుల సంతానం, మనము కూడా మనువుల సంతానమే. కాదు అందరము మానవులమే అయినా ఈ జ్ఞానం కలిగి ఉండడం చేత మనకి ప్రత్యేకంగా మానవులు అని పేరు. ఆ రకంగా సృష్టి జరిగింది అని చెప్తూ మన్వంతరములు ఎంత తాను పరిపాలించే మన్వంతరములు ఏముంటాయి, ఆ మన్వంతరం ఒక్కొక్క మనువు ఎంతకాలం పరిపాలిస్తాడు, ఆ మనువు యొక్క పరిపాలనలో భగవంతుడు ఏ రకంగా ఆవిర్భవిస్తూ ఉంటాడు, ఆ మనువు యొక్క పరిపాలన ఏది ప్రధానంగా ఆధారంగా గొయ్యుకుని ఆ యొక్క రాజ్యపాలన సాగుతుంది, ఇవన్నీ చెప్పేవి మన్వంతరాలు. ఆ తర్వాత ఈశాను కథలు అని అంటారు. ఆ మన్వంతరములో భగవంతుడు మళ్ళీ ఎత్తే అవతారములు, అప్పుడు జరిగేటువంటి యథాయథాగి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పినట్లుగా ఎక్కడ అధర్మం జరిగితే ఆ అధర్మాన్ని ప్రకటించి ధర్మాన్ని స్థాపన చేయడం కోసం భగవంతుడు ఏ ఏ రకాల అవతారాలు పొందుతాడో అవి చెప్పే వాటిని ఈశాను కథలు అంటారు. నిరోధం అని అంటారు. నిరోధం అంటే ప్రళయకాలమందు మళ్ళీ జీవులంతా కూడా తమ తమ యొక్క కర్మలతో ఆ కర్మావశేషములతో తాముండి మళ్ళీ సృష్టించినప్పుడు మళ్ళీ ఆయా గుణకర్మ విభాగశ మళ్ళీ పుట్టడానికి వీరుగా వాళ్ళు ఆ అవాంతర ప్రళయంలో దాగి ఉండే సమయాన్ని నిరోధము అని అంటారు. అది కూడా సృష్టిలో భాగం. తర్వాత నిరోధము తర్వాత ముక్తి అంటే ప్రతి జీవుడు కర్తృత్వాన్ని విడనాడి ఈ చేస్తున్న పని నా కోసమని కానీ, నేను చేస్తున్నానని కానీ, దీనివల్ల ఫలితం పొందేవాడిని నేనని కానీ ఈ భావన లేకుండా కర్తృత్వాన్ని విడిచి పెట్టినప్పుడు ఆ విడిచినటువంటి కర్తృత్వ పరిత్యాగం వల్ల ఏర్పడినటువంటి భావ నైర్మల్యం వల్ల వీడి పొందే దశ ముక్తి దశ అని పిలువబడుతుంది. ఈ ముక్తి దశ అంటే ఈ లోకంలో ఉన్న జీవన్ముక్తులైన వారు ఉంటారు కొందరు. ఈ లోకంలో ఉన్న దేనికి ఏ సంఘానికి లోబడకుండా అతీతులై ఉండే వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఉన్నారా అంటే ఏమో చెప్పలేం కదా, మన మధ్యలో ఎలాంటి యోగులు ఉన్నారో చెప్పలేము, కానీ యోగులు ఉంటారు. వారికి అది ముక్తి దశ అంటారు. తర్వాత చివరిది ఆశ్రయ దశ అంటారు. అంటే వీరంతా ఏ సాన్నిధ్యాన్ని పొంది భగవత్ కైంకర్యంలో తరిస్తారో అది చెప్పే దశ చివరి దశ ఆశ్రయము. ఇది సృష్టి క్రమంలో ఉండే 10 లక్షణములు. ఈ 10 లక్షణములతో వివరించడం కోసమే భాగవతం అంతా ఏర్పడింది అంటూ అద్భుతంగా భాగవతాన్ని చెబుతారు. ఈ భాగవతాన్ని ఇంకా ఈ భాగవతం చెప్తున్న సమయంలోనే ఈ శుకుడు పరీక్షతో ప్రారంభించి ద్వితీయ స్కంధం పూర్తయిన తర్వాత ఈ స్కంధములో చెప్పిన అంశములన్నీ తాత్వికములైనవి కాబట్టి పరీక్షణ్ మహారాజా జాగ్రత్తగా మననం చేసుకుంటూ నేను చెప్పిన బోధని నీ హృదయగతం చేసుకుని దాని మీద నేను చెప్పే కథలను జాగ్రత్తగా వినవలసింది అంటూ చెబుతాడు. ఆ రకంగా ధృతరాష్ట్రుడి యొక్క ఇది పూర్తయిన తరువాత ఉద్ధవుడిని కలిశాడు విదురుడు. ఒక యమునా నది తీరంలో ఉద్ధవుడు అని కృష్ణ పరమాత్మకి చాలా ప్రియమైనటువంటి వ్యక్తి. పరమాత్మ కంటే చాలా పెద్దవాడైనప్పటికీ కూడా కృష్ణుని యందు చాలా అమితమైనటువంటి భక్తి కలిగిన వాడు, కృష్ణ భక్తులందరిలో చాలా గొప్పవాడు. ఇతని గురించి కృష్ణ పరమాత్మ తన నిర్యాణ సమయంలో అద్భుతమైన రహస్యాన్ని చెప్తారు. ఏకాదశ స్కంధంలో మనం చూడవచ్చు. ఉద్ధవుణ్ణి పిలిచి, ఉద్ధవా నీవు నిత్యులలో ఒకడివి, అంటే అర్థం ఇలా పుట్టవలసిన వాడివి కావు, నా సంకల్పం వల్ల పుట్టేవుడు. ఈ పుట్టిన తర్వాత ఇది నీకు చివరి జన్మ. ఈ జన్మను విడిచిపెట్టావంటే నా సాన్నిధ్యంలో నువ్వు ఉంటావు. నీకు గీతా రహస్యాన్ని చెబుతా, భాగవత రహస్యాన్ని చెబుతా. దీన్ని
మైత్రేయునికి చెప్పవలసినది అంటూ భగవంతుడు తను ఒక తత్వాన్ని చెబుతాడు. ఆ తత్వం చెప్పడానికి భగవంతుడు ఎన్నుకున్నటువంటి ఉపదేష్ట ఉద్ధవుడు. ఉద్ధవుడు భక్తికి పరాకాష్ఠగా పిలువబడతాడు. ఉద్ధవుడు అంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఆ రకంగా యమునా నదీ తీరంలో కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి ఉద్ధవుణ్ణి కలిశాడు విదురుడు. కలిసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కదా. ఈ ధృతరాష్ట్రుడు దగ్గరికి రావడానికి ముందే ఈ కథలన్నీ తెలిసినటువంటి విదురుడు ఉద్ధవుణ్ణి అడుగుతున్నాడు, ఏమేం జరిగాయి అంటే కృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణము తరువాత, అంటే కృష్ణ పరమాత్మ నిర్యాణాన్ని పొందిన సమయంలో ఉద్ధవునికి కొంత బోధ చేశాడు కాబట్టి ఆ బోధని ఉద్ధవుడు మళ్ళీ విదురుడికి చెబుతాడు. పరమాత్మ మళ్ళీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడయ్యా, తను మన కోసం ఒక నటకుడి వలె వివిధ వేషములు ధరించి ఆ వివిధ వేషములలో ఉండే జీవాన్ని పొంది జీవించినట్లుగా ఉన్నట్టుగానే భగవంతుడు నారాయణుడు ఇన్ని జీవాలు పొందాడు. అలా కృష్ణ పరమాత్మగా తాను అవతరించి వెళ్ళిపోయాడయ్యా. ఏమేమి గొప్ప గొప్ప కృత్యములు చేశాడో అన్నీ చెబుతాడే. పుట్టాడు, గోపికలకు మోక్షాన్ని ప్రసాదించాడు, మహారాసాన్ని చేశాడు, రాక్షసులందరినీ సంహరించాడు, శిశుపాల దంతభక్త్రాదుల్ని సంహరించాడు, దానికి ముందు రావణ కుంభకర్ణను సంహరించాడు, దానికి ముందు హిరణ్యాక్ష హిరణ్యకశిపును సంహరించాడు అంటూ భాగవత యొక్క వైశిష్ట్యాన్ని సంక్షేపంగా తాను చెబుతాడు ఉద్ధవుడు. ఆ రకంగా ఉద్ధవుని ద్వారా చాలా విషయాలు తెలుసుకుని కృష్ణ పరమాత్మ తరువాత ఈ యాదవులంతా కూడా ఒక శాపగ్రస్తులై ఒకరినొకరు చంపుకుంటూ ఆ సముద్ర తీరంలో వాడు నశించిపోయిందంతా విని చాలా బాధపడతాడు. శకుణ్ణి ఈ రకంగా చెబుతున్నప్పుడు అధ్యాత్మ జ్ఞానాన్ని పొందాడయ్యా విదురుడు అని చెప్తున్న సమయంలో పరీక్షిత్ మహారాజు మళ్ళీ అడుగుతాడు, ఈ మైత్రేయుడు చెప్పినటువంటి ఆ తత్వరహస్యాన్ని చెప్పవా అంటాడు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి భాగవత రహస్యాలన్నీ చెబుతారు. అంటే కాలాన్ని ఎలా గుర్తించాలో దగ్గర నుంచి, కాలస్వరూపాన్ని ఎలా గుర్తించాలో దగ్గర నుంచి, కాలాన్ని ఎలా గుర్తిస్తాం మనం క్షణకాలం దగ్గర నుంచి ప్రారంభం చేస్తాం. ఎన్ని క్షణాలైతే నిమిషం అవుతుంది, ఎన్ని నిమిషాలైతే ఒక గంట అవుతుంది, ఎన్ని గంటలైతే ఒక రోజు అవుతుంది, ఎన్ని రోజులైతే పక్షం, నెల, మాసం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇలా కాలం యొక్క స్వరూపాన్ని చాలా అద్భుతంగా ఒక త్రుటి దగ్గర నుంచి ఎలా లెక్క పెట్టాలో ఆ లెక్కలన్నీ ఎవరెవరికి ఎంతంత కాలము ఆయుర్దాయం ఉంటుంది, ఏ యుగానికి ఎంత ఆయుర్దాయం ఉంటుంది, కలియుగం ఎంత కాలం ఉంటుంది, కృతయుగం 4000 దివ్య వర్షాలు. అంటే మనందరికీ కూడా ఒక మాసం అయిందనుకోండి. మనకి మాసం అంటే రోజు తిథులన్నీ గడిస్తే ఒక మాసం అవుతుంది. అంటే ప్రథమా తిథి నుండి అమావాస్య తిథి దాకా నడిస్తే మనకి 30 తిథులు గడిస్తే గనక ఒక మాసం అవుతుంది. మన మాసము పితృదేవతలకి ఒక రాత్రి పగలు అవుతుంది. శుక్లపక్షం అంతా పగలు, కృష్ణపక్షం అంతా రాత్రి వరకు. అంటే మనకి నెల గడిస్తే వాడికి ఒక్క రోజు అన్నమాట. ఇలాగ 12 నెలలు గడిస్తే వాళ్ళకి ఎంత అవుతుందో మనం గమనించవచ్చు కదా. ఇలా పితృమానం ఎట్లా ఉంటుంది, ఇలాగ పితృమానం ఎలా ఉంటే పితృదేవతలకి ఒక నెల ఒక రోజు అయినట్టుగా దేవతలకి సంవత్సరం అంతా ఒక రోజు అవుతుంది. కాబట్టి దేవమానం అట్లా ఉంటుంది. దేవమానం కంటే పైన ఉండే బాణం వేరుగా ఉంటుంది. భగవంతుడి స్థానంలో కాలానికి లెక్క దకాలస్తత్ర వై ప్రభు. భగవంతుడు ఉండే వైకుంఠంలో కాలము అనే దానికే అసలు ప్రసక్తమే ఉండదు. కాబట్టి ఈ కాలము పగలు రాత్రి కలిస్తే ఒక రోజు అవుతుంది. ఆ రోజు 10 దినాలు కలిస్తే పక్షము, నెల దినాలు కలిస్తే ఒక మాసము, ఇలా అవుతుంది కదా. ఇవన్నీ చెప్పి ఈ వర్ణనంతా చేస్తారు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము ఏది ఎంత విస్తారంగా ఉన్నదో, బ్రహ్మదేవుడికి చతుర్యుగాల మహాకాలం అంటే 4,32,00,000 సంవత్సరములు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. మళ్ళీ 4,32,00,000 సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవునికి ఒక రాత్రి అవుతుంది. దాన్ని పూర్వార్ధమని పరార్ధమని అని అంటారు. బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయం ఒక్కరోజు మాత్రమే. ఒక్కరోజు అంటే ఆయనకు ఒక్కరోజు తప్ప మన నుండి చూస్తే సుమారు 8 లక్షల పైచిలుకు కోట్ల సంవత్సరములు గడుస్తుంది. అలా బ్రహ్మదేవుని యొక్క కాలం. ఇందులో మన్వంతరములు, ఒక్కొక్క మనువు ఎంతెంత కాలం పరిపాలిస్తాడో లెక్కలు, ఇవన్నీ చెప్పుకుంటూ ఈ రకంగా సృష్టి ఎలా జరిగింది, ఎన్ని వికారముల వల్ల జరిగింది, తన్మాత్రల నుంచి ఏవేవి ఇంద్రియములు పుట్టాయి, ఇంద్రియాల నుంచి ఏ రకమైన ప్రవృత్తులు పుట్టాయి, ఇదంతా చెప్తారు. బ్రహ్మ చేసిన సృష్టి ప్రధానంగా 9 వర్గాలుగా విభజించబడుతుంది. మహత్వ సృష్టి,
అహంకారతత్వ సృష్టి, ఇంద్రియ సృష్టి, దేవతా సృష్టి, తామసవర్గ సృష్టి, స్థావర సృష్టి, తిరియక్ సృష్టి, మానవ సృష్టి, దేవతా సృష్టి, ఇలా 9 రకాలుగా మళ్ళీ బ్రహ్మదేవుడు విభజించుకుని ఈ సృష్టి అంతా చేస్తాడు. చాలా మహామోహాన్ని ఆవిర్భవించి ఆ మహామోహం వల్లే సృష్టి అంతా సాగుతూ ఉంటుంది అని ఆ సృష్టి యొక్క తత్వాన్ని పూర్తిగా అదొక పెద్ద అద్భుతమైనటువంటి అంశాలు అవన్నీ కూడా అవన్నీ జరిగిన తర్వాత ఆ బోధంతా అయిన తర్వాత స్వయంభువ మనువు గురించి ప్రారంభం చేస్తాడు. స్వయంభువ మనువు గురించి ప్రారంభం చేసి స్వయంభువ మన్వంతరంలో ఇలాగా ఈ సృష్టికి అతిక్రమించేవాడిని, సృష్టి ధర్మాలకి వ్యతిరేకించే వాడిని మళ్ళీ భగవంతుడే వరాహమూర్తిగా అవతరించి ఈ సృష్టికి కారణమైనటువంటి స్థావరాన్ని, భూమిని నిలిపి ఆ హిరణ్యాక్షుడు సంహరించాడు అని చెప్పాడు. ఏమా కథ చెప్పవా అని అడిగారు. దక్ష ప్రజ ఇప్పుడు స్వయంభువ మనువు అని ఒక మనువు బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు 10 మంది తన యొక్క మానసపుత్రులను పుట్టించారు. ఆ 10 రకాల మానసపుత్రులలో సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు ఉన్నారే, ఈ నలుగురు, తర్వాత ధర్ముడు, తర్వాత యతి, తర్వాత నారదుడు, వీళ్ళంతా పుట్టారు. కానీ వీళ్ళందరూ కూడా సృష్టిని మళ్ళీ చేయడానికో ఏ రకమైనటువంటి ప్రవృత్తిని పొందడానికో ఇష్టపడాల. మేము ఇలా పరివ్రాజకులమై భగవద్ధ్యానంలోనే గడుపుతాము అన్నారు. అనంగారే బ్రహ్మదేవుడికి కష్టపడి మీ 10 మంది నేను మానస సంకల్పంతో పుట్టిస్తే సృష్టి చేయనుంటే ఎలాగా, సృష్టించే బాధ్యత నాది, సృష్టిని చేయమని భగవంతుడు నన్ను ఆదేశించాడు, మీరు నాకు ఉపకరించట్లేదు కాబట్టి కొంచెం కోపంగా కనుబొమ్మలు ముడివేశాడు. ఆ కనుబొమ్మలు ముడివేసినప్పుడు కలిగినటువంటి కోపం నుండి ఒక దేవత పుట్టింది. ఆయనకి రుద్రుడు అని పేరు. ఆ రుద్రస్వరూపం పుట్టింది. ఆ రుద్రస్వరూపం కూడా 11 సార్లు హుంకరించినందువల్ల 11 రుద్దులుగా పుట్టారు. ఆ 11 రుద్దులు ఎవరో వారి పేర్లన్నీ చెబుతారు. అందులో శివ అనేటువంటి రుద్రుడే ఉమాపతిగా మనం ఈనాడు లయకర్తగా పాటించేటువంటి మహానుభావుడు. ఆ లయకర్తగా తన ప్రధానంగా ఉంటాడు. సృష్టి స్థితి లయములు 3 కూడా ఈ 3 దేవతల్ని పంచమని భగవంతుడు చెబుతాడు. తానే మధ్యే విరించి గిరిశం ప్రథమావతార అంటే భగవంతుడే మళ్ళీ ఈ బ్రహ్మదేవునికి పరమశివునికి మధ్యలో తాను ఒక అవతారాన్ని దాల్చి, విష్ణు అనే అవతారాన్ని దాల్చి దాని స్థితిని చేస్తానని, బ్రహ్మదేవుని సృష్టి చేయమని, పరమశివుణ్ణేమో లయకర్తగా ఉండమని ఆజ్ఞాపిస్తారు. ఇలాగా త్రిమూర్తుల యొక్క సృష్టి కూడా త్రిమూర్తుల యొక్క వర్గం ఒక విభాగం ఏర్పడుతుంది. ఆ రకంగా ఈ ఏకాదశి రుద్రులు అవతరించారు. వారి తర్వాత ఇలా కాదనిపించింది ఆయనకి. ప్రజాపతులని పుట్టించారు. ప్రజాపతులు కొందరు కూడా వైరాగ్యంతో ఉన్నట్టు అనిపించింది. అలా కాదనుకుని తన శరీరము నుండి కుడివైపు నుండి ఒక పురుష భాగాన్ని, ఎడమవైపు నుంచి స్త్రీ భాగాన్ని తీశారు అని అంటారు. ఇది మన యొక్క బుద్ధికి అందేటువంటి అంశం కాదు. సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. అన్నీ మనలా పుడుతున్నాయా ఏమి? మనలా పుట్టట్లే కదా. మనలా పుట్టే వాళ్ళని ఏమంటారు? యోనిజులు అని అంటారు. మనం కాకుండా కొన్ని జీవులు అండముల నుండి పుడుతున్నాయి. గుడ్ల నుంచి పుడ్డంలా వాటికి అండజములు అని పేరు. అండజములు కొన్ని, యోనిజములు కొన్ని. మనం యోనిజులు అంటారు, అవి అండజములు అంటాయి. కొన్ని ఉద్భిజములు అంటారు. ఉద్భిజములు అంటే అర్థం భూమిని పెకలించుకుని పుడుతున్నాయి. ఎలా పుడుతున్నాయి? ఆ పుట్టుక యొక్క రహస్యం మనం ఎలా గుర్తించగలుగుతాం? కానీ పుట్టుకల యొక్క రహస్యము నీకు తెలిస్తే నువ్వు దేవుడు అయితే తప్ప తెలుస్తుంది తప్ప సామాన్య జ్ఞానమునకు, మానవ జ్ఞానానికి అందేది కాదు అని సృష్టి యొక్క రహస్యమును భేదించుట బ్రహ్మకు మాత్రమే సాధ్యమైన పని, పరబ్రహ్మకు మాత్రమే సాధ్యమైన పని అని చెప్తారు. కాబట్టి ఏ పుట్టుక ఎలా ఉంటుందో మనం గుర్తించడానికి వీల్లేదు. మనము సాధారణంగా లోకంలో జరాయుజము, యోనిజములు, ఉద్విజములు, స్వేదజములు అని ఉంటుంది. అండజములు, స్వేదజములు 4 రకాలుగా కదా సృష్టి ఉంది. 4 రకాలుగా సృష్టిలో చెమట నుండి కొన్ని పుడుతున్నాయి. ఆశ్చర్యం కదా. స్వేదం అంటే ఆవిరి అని అర్థం. ఆవిరిలో నీకు ఏ జీవులు సంసారం చేసాయి, ఏ జీవులు కలిసాయి, ఏ అణువులు కలిస్తే నీకు ఆ జీవులు పుట్టాయి నీకేం తెలుస్తుంది? నీవే పంట పండించి, ఓ శనగలు అనుకుందాం, శనగల పంట పండించావు, శనగలు నువ్వు దగ్గరుండి పుట్టు తీయించావు, శనగలు దగ్గరుండి పిండి కొట్టించావు. ఆ నీవే చాలా నిర్మలంగా, చాలా నిఖార్సుగా శనగల పిండిని కొట్టి ఒక డబ్బాలో పెట్టి 1 వారం తర్వాత ఉంటే ఆ శనగపిండిలో రకరకాల పురుగులు కనిపిస్తాయి. ఎక్కడి నుంచి పుట్టేవి? కాబట్టి సృష్టిలో పుట్టుకలు ఎలా పుడతాయో నీ బుద్ధికి అందేది కాదయ్యా. పుట్టుకలు రకరకాలుగా ఉంటాయి.
ఇప్పుడే ఇలా ఉంటే, ఇప్పుడు మనం గుర్తించగలిగేటట్లుగా ఉంటే, సృష్టికి ముందు బ్రహ్మదేవుని యొక్క పుట్టుకలను మనం ఏ విధంగా మనం ఆక్షేపించగలుగుతాం, ఏ విధంగా చెప్పగలుగుతాం? అసాధ్యమైన పని. కాబట్టి తన నుండి పురుష భాగాన్ని తీశాడు, ఈ పక్కన స్త్రీ భాగాన్ని తీశాడు. పురుష భాగానికి స్వయంభువు అని పేరు పెట్టాడు. స్వయంభూ అంటే తన నుండి తాను ఆవిర్భవించాడు కాబట్టి స్వయంభూ లేక స్వయంభువు అని పేరు. ఈ పక్కన శతరూప అని పేరు పెట్టాడు స్త్రీకి. వీరిద్దరికీ వివాహం జరిగింది. తప్పు కదండి అనిపిస్తుంది, మన యొక్క వరసలను బట్టి చూస్తే అలా అనిపిస్తుంది. మనలా పుట్టినవాడు కాకపోవడం చేత, మనలాంటి సంపర్కము వల్ల పుట్టినవాడు కాకపోవడం చేత వాళ్ళకి ఈ అన్నదమ్ముల లేదా అన్న చెల్లెళ్ళ యొక్క సంబంధము కట్టడానికి వీల్లేదు. అప్పటికి సృష్టికి ముందు ఈ వరసలు కానీ ఈ పద్ధతులు కానీ లేవు. ఇప్పుడు మైథున సృష్టి జరగాలి అని భగవంతుడు సంకల్పించాడంటే ఈ స్వయంభువ మనువు శతరూపల యొక్క సంపర్కంతోనే మైథున సృష్టి ప్రారంభం కావాలి అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అప్పటిదాకా జరిగిన సృష్టి ఒక అద్భుతమైన సంకల్ప సృష్టి. ఆనాటి నుండి స్వయంభువ మనువు శతరూపల నుండి ఏర్పడిన సృష్టే ఇప్పుడు మనం అనుకునేటువంటి మైథున సృష్టి. ఈ తర్వాత అంతా మైథున సృష్టితోనే సాగుతోంది. ఈ మైథున సృష్టిని కలిగించినటువంటి మొట్టమొదటి దంపతులుగా ఆది దంపతులుగా, ఏది దివ్యులైన ఆది దంపతులు కాదు, ఈ మానవ జీవనంలో ఆది దంపతులుగా పరిగణించబడేవారు ఎవరు అని అంటే స్వయంభువ మనువు శతరూప. వీరిద్దరూ పుట్టారు. వీరిద్దరూ వివాహితులై దంపతులై పిల్లల్ని కన్నారు. 3 ఆడపిల్లలు పుట్టారు, 2 మగపిల్లలు పుట్టారు. మొట్టమొదటి మానవ సంతానములు ఆకూతి అని, దేవహూతి అని, ప్రసూతి అని ఆ 3 ఆడపిల్లల పేర్లు, ఆ కన్యకామణుల పేర్లు. 2 పిల్లలు పుట్టారు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని వారిద్దరు పుట్టారు. ఇలా 5 సంతానం కలిగింది. ఈ 5 సంతానంలో కూడా మళ్ళీ అంతకుముందు మనువులు పుట్టారు కదా. ఆ పుట్టినటువంటి వీరందరికీ ఆ కథ చెప్పే ముందే ఈ స్వయంభువనుల యొక్క ఆకూతి దేవహూతి వీరి కథలు చెప్పడానికి ముందే వీరిలో నుంచి ఆ దక్ష ఒక రుచి, ఆకూతి అనేటువంటి ఆవిడనేమో రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తారు. దేవహూతి అనేటువంటి ఆ స్త్రీని, ఆ కుమార్తెని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ తరువాత ఈ ప్రసూతి అనేటువంటి కుమార్తెని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇప్పుడు దక్ష ప్రజాపతి నుంచి కథ ప్రారంభం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ కథలు తర్వాత వస్తాయి. చాలా అద్భుతమైనటువంటి కథా ప్రసంగాలన్నీ, కథా సంవిధానాలన్నీ కూడా ఏమాత్రం ఎవరపాటుతో ఉన్నా అర్థం కాని స్థితిలో ఉంటుంది. భాగవతంలో ఉండే గొప్పతనం అది. ఆ రకంగా దక్ష ప్రజాపతికి ఈ కుమార్తె దితి, ఈ దక్ష ప్రజాపతికి ఈ ప్రసూతి అనేటువంటి ఆవిడకి 16 మంది కుమార్తెలు కలుగుతారు. ఈ 16 మంది కుమార్తెల పేర్లు తర్వాత చెప్పుకుంటాం. వీరిలో దితి అనే ఆవిడ ఒక ఆవిడ. ఈ 16 మందిలో ఈ దితి అనేటువంటి ఒక ఆవిడ. ఆ దితిని కశ్యప మహర్షి యొక్క కుమారుడైనటువంటి కశ్యప ఈ దితి కశ్యప ఋషి యొక్క 13 భార్యలలో ఒక భార్య ఉంటుంది. సరే, ఆ కర్దమ ప్రజాపతి యొక్క కథ, కశ్యప ప్రజాపతి యొక్క కథ వేరుగా ఉంటుంది. అందులో ఒకనాడు కశ్యపుడు సాయంకాలపు వేళలో తాను పయోవ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఇది చెప్పడానికి ముందు పరీక్షిత్ అడుగుతాడు. ఈ భూమిని పుట్టించాడు కదా బ్రహ్మదేవుడు, పుట్టించినప్పుడు అంతా కూడా నీరు కదా. ఆపో నారాయితి ప్రోక్తా ఆపోవా ఇదమగ్రే సలిలమాసీత్ అన్నట్లుగా అంతా నీరుగా ఉంటే, బ్రహ్మదేవుడు ఒక్కడు పుడితే తర్వాత జరిగిన మైథున సృష్టి అంతా జరిగిందని చెప్తున్నావే, వీళ్ళంతా ఉండడానికి ఏదన్నా ఒక ప్రదేశం కావాలి కదా, భూమి అనే ఒక ఆధారం కావాలి కదా అని అడిగిన ప్రశ్నకి తాను చెబుతాడు. వరాహమూర్తి రసాతలంలో ఉన్నటువంటి భూమిని ఒక నీటిలో ఒక పద్మాన్ని ఉంచినట్లుగా, ఒక యజ్ఞ అరణియందు అగ్నిని ప్రవేశపెట్టినట్లుగా భగవంతుడు మళ్ళీ రసాతలము నుండి భూమిని ఉద్ధరించి వరాహమూర్తిగా ఉద్ధరించి భూమిని రక్షించాడు అని చెప్పాడు. ఎవరా వరాహమూర్తి అని అడిగాడు ప్రశ్న. తను చెప్పినటువంటి కథలోనే వరాహమూర్తి ప్రస్తావన చేశాడు కాబట్టి ఆ వరాహమూర్తి యొక్క ఆవిర్భావం ఎట్లా జరిగిందో చెప్పవలసినది అని అడిగాడు పరీక్షణ్ మహారాజు. అడిగితే బ్రహ్మదేవుడి గురించి మళ్ళీ చెబుతూ అంటున్నాడు. బ్రహ్మదేవుడు సృష్టించాలనుకున్నాడు, ఏం చేయాలో తోచలేదు, భూమి లేదు, మళ్ళీ పుట్టిన చరాచర జగత్తు దేని మీద ఉండాలి, ఈ బ్రహ్మాండంలో ఉండాలి కదా, బ్రహ్మాండము లేదే అని బాధపడుతూ ప్రాణాయామం చేస్తున్నట్టు సమయంలో శ్రీహరిని ధ్యానం చేస్తూ ఒకసారి ముక్కు విదిలిచేటప్పటికీ తన కుడి ముక్కు రంధ్రము నుండి ఒక అద్భుతమైనటువంటి చిన్న వరాహమూర్తి ఆవిర్భవించింది.
శ్వేతవరాహమూర్తి ఆవిర్భవించింది. అంటే సంకల్పం, నా ప్రాణాయామమే నాకు ఒక సన్మార్గదర్శనము చేయుగాక, ఇది బ్రహ్మదేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పానుగుణంగా ప్రాణాయామ స్థితిలో నుంచి కుడి ముక్కు రంధ్రంలో నుంచి చిన్నపాటి శ్వేత వరాహము పుట్టి అది పెరిగి పెరిగి పెద్దదై చాలా పెద్ద వరాహమూర్తిగా పొందింది. బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు, నువ్వు ఆవిర్భవించావంటే సంకల్పానికి అనుగుణంగా ఆవిర్భవించావు, కాబట్టి నాకు భూమిని ఉద్ధరించి ఇవ్వవా అంటే ఆ శ్వేతవరాహమూర్తి రసాతలమున ఉన్నటువంటి భూమి యొక్క స్థితిని పైకి లేపి మళ్ళీ భూమిని ఉంచాడు. ఆ భూమిని ఉంచడంలో, ఆ భూమిని ఉద్ధరించే సమయంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుని సంహరించి, వాణ్ణి సంహరించిన తరువాత భూమిని ఉద్ధరించాడు అని చెప్పాడు. ఇక్కడ ఇంత సృష్టి ప్రారంభంలో హిరణ్యాక్షుడు ఎలా పుట్టాడు అని సందేహం కలుగుతుంది కదా. ఆ సందేహానికి అడిగాడు పరీక్షణ్ మహారాజు. అడిగితే ఈ కథ చెప్తున్నాడు. దక్ష ప్రజాపతికి ఉండే కుమార్తెలలో దితి ఒక కుమార్తె, కశ్యప ప్రజాపతి యొక్క భార్యగా ఉన్నదావిడ. ఒకనాడు సాయంకాల సమయంలో పయోవ్రతాన్ని ఆచరించాలి అనుకుని కశ్యప ప్రజాపతి పయోవ్రతాన్ని ఆచరిస్తున్న సమయంలో ఈ దితి కోరకూడనటువంటి ఒక కోరిక కోరింది. తాను సంగమించాలి అని ఆ సమయంలో కోరేటప్పటికీ కశ్యప ప్రజాపతి చాలా నచ్చజెప్పాడు. ఇది సంధ్యా సమయం అని అంటారు. పరేతరాట్, పరమశివుడు వృషభవాహనాన్ని ఎక్కి ప్రమదగణాలని వెంట పెట్టుకుని ఈ సమయంలో తిరుగుతూ ఉంటాడు. సాయంకాలపు సంధ్య వేళ ఆయన తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తిరుగుతూ ఉంటాడంటే అధర్మ ప్రవర్తన ఎవరు చేసినా వారిని లయించడానికి తాను తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో మనం కేవలం సంధ్యావందనమో ఉపాస్తియో తప్ప వేరు పని చేయడానికి వీల్లేదు. అందుకని సాయంకాలపు సంధ్యా సమయంలో, సంధ్యా సమయాలన్నింటిలో కూడా ప్రతి మానవుడు కూడా భగవత్ చింతన తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అది సంధ్యావందనము అంటే కేవలం బ్రాహ్మణులే చేస్తారు, అదో బ్రహ్మచారులే చేస్తారు, అంతా మా సంధ్యావందనాన్ని ఆచరిస్తారు. అంటే సమయం మనకి ఈ సమయాన్ని బట్టి, ఈ కాలాన్ని బట్టి ఉదయం 6, సాయంకాలం 6, మధ్యాహ్నం 12 అనుకుందాం. ఇవి సంధ్యా సమయాలు అనుకుందాం. ఈ సంధ్యా సమయములలో భగవత్ చింతన చెయ్యాలి. భగవంతుడికి సంబంధించిన ఏదో ఒక ప్రక్రియ చేయాలి తప్ప మన కోసం మనం ఏ ప్రక్రియ చేసినా కూడా అది చాలా తప్పుని, పాపాన్ని కలిగిస్తుంది అని చెబుతారు. ఉదాహరణకి సూర్యోదయే చ అస్తమయే చ శాయినం విముంచతి శ్రీరపి చక్రపాణినం అని అంటారు నీతికారులు. సరదాగా చెప్పే శ్లోకములలో సూర్యోదయము సూర్యాస్తమయం సమయంలో కనుక ఎవరైనా నిద్రిస్తూ ఉంటే వారి నుండి లక్ష్మీదేవి తొలగిపోతుంది, ఇంకా వీడి దగ్గర రాకూడదు అనుకుంటుంది. కనుక ఉదయ సమయంలోనూ సూర్యాస్తమన సమయంలో కూడా నిద్రించరాదు అని చెబుతారు. ఆ నిద్రించరాదు అంటే అర్థమేమి అంటే మానవ సంబంధితములైన కార్యములు చేయడానికి వీల్లేదు, దైవ కార్యములు చెయ్యాలి. అంటే పొద్దున్న లేవాలి, 4 లేవాలి, 5:30 కల్లా లేచి సంధ్యావందనాదులో, ఉపాసనలో లేదా భగవత్ స్తోత్ర పారాయణము చేయాలి. ఇది నియమం. ఆ నియమం ప్రకారంగా జరగాలి. అలా చేయకపోతే తప్పు. దితి, ఈ సమయం మంచిది కాదు, సరైనటువంటి సమయం కాదు, నీ కోరిక సబబైన కోరిక కాదు అని చెప్పితే వెనక కామమోహ పీడితురాలై కశ్యపుడిని తాను బలవంతం చేసిన సమయంలో, ఆ సమయంలో వీరిద్దరూ కలిసినప్పుడు 2 పిల్లలు పుడతారు. వాళ్ళకే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని పేరు. ఆ ఇద్దరు సంధ్యా సమయంలో పరమశివుడు రుద్రుడు చూస్తూ ఉండగా భృకుటిని ముడివిడిచి క్రోధంతో చూస్తున్న సమయంలో పుట్టారు కాబట్టి రాక్షస ప్రవృత్తి కలిగిన వారు అవుతారు అని కశ్యపుడే చెప్పాడు. పుట్టకముందే 2 పిల్లలు పుడతారు, వాడు పూర్తిగా రాక్షస స్వభావులు అవుతారు. వారిద్దరూ కూడా వధించబడతారు, బ్రాహ్మణ్యము చేత వధించబడతారు అని చెబితే వాడు మొక్కుకుంది. బ్రాహ్మణుల పట్ల వీడు అపకారం చేయకూడదు, బ్రహ్మవేత్తల పట్ల వీళ్ళు అపకారంగా ఉండకూడదు, వీళ్ళిద్దరూ తరించాలంటే వారిద్దరికీ కూడా భగవంతుని చేతిలో మరణం ఉండేటట్టుగా వరం ప్రసాదించవా అని అడిగితే అలాగే జరుగుగాక అని కశ్యప ప్రజాపతి ఆ దితికి వరాన్ని ఇస్తారు. దీనికి వీళ్ళెవరు, ఎలా పుట్టారు వీరిద్దరూ అని అడిగిన దానికి మళ్ళీ కథ చెప్పి, ఒకనాడు సనక సనందనాథులు ఇద్దరు కూడా, నలుగురు కూడా వైకుంఠానికి వెళ్ళినప్పుడు కొంచెం గేలి చేసి, వీళ్ళు చాలా చిన్న పిల్లల మరుగుజ్జుల వలె ఉంటారు. వీళ్ళకి 5 ఏళ్ల కంటే ఇంకా వయస్సు పెరగదు. 5 ఏళ్ల దాకా బాల్యం అంటారు, 5 నిండిన తర్వాత ఉండేదాన్ని కౌమారం అంటారు. కాబట్టి వీళ్ళందరినీ కుమారులు అని పిలుస్తారు. కుమార చతుష్టయంగా ఉండేటువంటి నలుగురిని కూడా, నలుగురికి దిగంబరుడై ఉంటారు. వాళ్ళకి ఏ లోకం మీద ఏ రకమైన ధ్యాస ఉండదు, కేవలం భగవద్ధ్యానము, భగవద్ దర్శనము తప్ప వేరు చింతన లేకుండా ఉండే మహానుభావులు వారు నలుగురు కూడా.
వారు ఒకసారి వైకుంఠానికి కార్యవైకుంఠానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే జయ విజయులు ఇద్దరూ కూడా గేలి చేసి ఈ దిగంబరావతారములేమి, మీకు దేవుడి యొక్క దర్శనమేమి అని గేలి చేస్తారు. ఆ గేలి చేసినందుకు గాను కోపం వచ్చి మీరు ఏ భగవంతుని సన్నిధిలో ఉండి ఈ రకమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నారో మీరు ఆ భగవంతుడికి దూరమవుగాక అని చెప్పించారు. ఒక్కసారిగా భగవంతుడి యొక్క దర్శనమైంది, ఆయన సాక్షాత్కరించాడు. మీ పట్ల అపచారం చేసిన వీరికి ఈ శాస్త్రి జరగవలసినదే అయినప్పటికీ కూడా వీళ్ళు నన్ను విడిచి ఉండలేని మహాభక్తులు వీరు, కానీ వీళ్ళకి ఏదైనా శాప విమోచన ప్రసాదించండి అని ఆ భగవంతుడు అడిగాడు. అడిగితే వారు అన్నారు, సరే ఒక 3 జన్మల పాటు దూరంగా ఉండి మళ్ళీ భగవంతుని చేతిలోనే మరణాన్ని పొంది భగవత్ సాన్నిధ్యాన్ని పొంది నిత్యులై తరిస్తారు అని మన వరమిచ్చారయ్యా. ఆ రకంగా ఒక జన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరూ కూడా ఇక్కడ పుట్టారు. ఇందులో వీరిద్దరిలో హిరణ్యాక్షుడు ముందు పుట్టాడు, తరువాత హిరణ్యకశిపుడు పుట్టాడు. కానీ కవల పిల్లలు కావడం చేత ముందుగా భూమి మీదకి వచ్చిన వాడేమో చిన్నవాడు అవుతాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు అవుతాడు. సామాన్యంగా లోకంలో ముందు పుట్టినవాడు పెద్దవాడు అవుతాడు, తర్వాత పుట్టినవాడు చిన్నవాడు అవుతాడు క్రమంలో చూస్తే. కానీ కవల పిల్లల విషయంలో ముందు పుట్టినవాడు చిన్నవాడు, తర్వాత పుట్టేవాడు పెద్దవాడు, ఇద్దరూ కలిసి గర్భంలో వాడు రూపాన్ని పొందారు. కాబట్టి పొందినవాడు చివరి పుట్టినవాడు హిరణ్యకశిపుడు పెద్దవాడయ్యాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడయ్యారు. వీళ్ళిద్దరిలో హిరణ్యాక్షుడు చాలా మదము కలిగిన వాడై వరుణదేవుడితో ఒకసారి వరుణదేవుడిని పిలిచి దా యుద్ధానికి అని పిలిచాడు. అంటే ఒక మదమెక్కిన తర్వాత ఎలా ఉంటుంది, మంచి బలిష్ఠుడై పుట్టిన తర్వాత వరుణదేవుడు చాలా బలవంతుడు కదా. వరుణదేవుడి యొక్క చేతిలో పాశం ఉంటుంది. ఎంత బలవంతుడినైనా బలహీనుడిని చేయగలిగే గొప్ప శక్తి కలిగిన వాడు వరుణుడు, చాలా బలం కలిగిన వాడు, మృత్యువుకు సైతం బలమైన వాడు తాను. కాబట్టి వరుణ పాశాదముంచతో అని వేదంలో కూడా వరుణ పాశముకు గొప్పతనాన్ని చెబుతారు. అలాంటి వరుణదేవుడితో పిలిచి నాతో యుద్ధానికి రా అన్న. నేను నీతో యుద్ధం చేయడానికి కాదయ్యా, నీతో యుద్ధం చెయ్యతగిన వాడు, నీకు మరణం యొక్క రుచి చూపించవలసిన వాడు రసాతలంలో ఉన్నాడు, వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెబితే రసాతలంలో భూమిని ఉద్ధరించే శ్వేతవరాహమూర్తిని అడ్డగించాడయ్యా హిరణ్యాక్షుడు. అప్పుడు శ్వేతవరాహమూర్తికి హిరణ్యాక్షుడికి అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ సమయంలో శ్వేతవరాహమూర్తిగా ఉండేటువంటి ఆ స్వామి యొక్క చేతిలో ఉండే గద కింద పడితే వాడు హిరణ్యాక్షుడు తన చేతిలో ఉండే గదనితో కొట్టకుండా శత్రువైనటువంటి శ్రీహరి చేతిలో గద లేదు కాబట్టి నేను కూడా ఆయుధాన్ని విసర్జించాలని ఆయుధాన్ని పక్కన పెట్టి యుద్ధం చేశాడు. ఆ ధర్మ సూక్ష్మానికి ఆనందించాడు వరాహస్వామి. ఇంత రాక్షసుడు, వీడికి ధర్మ సూక్ష్మం తెలిసింది, నిరాయుధునితో యుద్ధం చేయకూడదని తెలిసింది, కానీ నువ్వు ఆయుధం పట్టు, నేను ఒక ఆయుధం పడతానని చక్రాయుధాన్ని పట్టాడు శ్వేతవరాహమూర్తి. అప్పుడు మళ్ళీ ఆయుధాన్ని పట్టారు, యుద్ధం జరిగింది. ఒకసారి కొడితే ఆ భగవంతుని యొక్క చేతి దెబ్బకు పడినవాడే భగవంతునే చూస్తూ భగవంతుని శ్రీపాదాలనే చూస్తూ ముక్తిని పొందాడు అని చెప్తారు. హిరణ్యాక్షుడిని వధించబడ్డాడు అని చెప్పకుండా హిరణ్యాక్షుడు ముక్తిని పొందాడు అని చెప్తారు. కారణం తాను చనిపోయిన తను చంపినవాడు భగవంతుడే, చనిపోయేటప్పుడు చూచింది భగవంతుడే, చనిపోయేటప్పుడు భగవంతుని స్మరించింది ఆయన్నే, కాబట్టి హిరణ్యాక్షుడు ముక్తిని పొందాడు అంటూ హిరణ్యాక్షుని యొక్క కథకి అనుగుణంగా వరాహమూర్తిని యొక్క అవతారాన్ని చెప్తారు. చాలా పెద్ద అద్భుతమైనటువంటి వరాహమూర్తి యొక్క రూపాన్ని వర్ణిస్తారు భాగవతంలో. వారికి ఉండే అన్ని అవయవములు యజ్ఞావయవములు ఎలా అవుతాయో, ఒక యజ్ఞం ఎలా ఉంటుందో ఆ యజ్ఞస్వరూపమే వరాహమూర్తి అని యజ్ఞవరాహమూర్తి అంటారు. ఆయనకుండే రోమములన్నీ దర్భలని, ఆయనకుండే దంతములిలా, పాదములిలా, వక్షస్థలమిలా, ఇలాగ యజ్ఞానికి ఉండే ఆయుధములన్నీ కూడా ఆ భగవత్ స్వరూపంగా వర్ణించి వరాహమూర్తిని యజ్ఞస్వరూపంగా వర్ణిస్తారు. యజ్ఞవరాహమూర్తి అని అంటారు. ఆ వరాహమూర్తిని చూస్తూ ప్రాణాలు విడిచినటువంటి వాడు ఈ హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు. ఆ రకంగా వీళ్ళ కథ గడిచిన తరువాత ఈ బ్రహ్మదేవుడు తన ఛాయ నుండి, అంటే బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో కొంతమంది మళ్ళీ ప్రజాపతులు పుట్టారు కదా, మనువులు ప్రజాపతులు పుట్టారు కదా. బ్రహ్మదేవుడు గోపథ బ్రాహ్మణంలో ఒక అద్భుతమైన ఉపాఖ్యానం వస్తుంది. అందులో సృష్టించాలి అనుకున్న బ్రహ్మదేవుడు అదే తపన పడుతూ ఉంటే శరీరం అంతా చెమట కారింది. బ్రహ్మహవా ఇదమగ్ర ఆసీత్ స్వయం త్వేకమేవ తదైక్షత మహద్వైయక్షం తదేకమేవాస్మి హంతా అహం మదేవా మన్మాత్రం ద్వితీయం దేవం నిర్మమయితి సోభ్యశ్రామ్యతు
తస్మాత్ సప్తస్తప్తస్య సంతప్తస్య లలాటే స్నేహో యదార్ద్రమాజాయత తదానందతు తమబ్రవీత్ మహద్వైయక్షం సువేదమవిదమహమితి అని అంటారు. ఆ బ్రాహ్మణంలో అద్భుతమైన ఉపాఖ్యానం అది. బ్రహ్మదేవుడు సృష్టించాలి అని గొప్ప సంకల్పం చేసి తదేకంగా తపస్సు చేస్తూ ఉంటే, ఎంత తపస్సు చేసినా ఏది పుట్టడం లేదనుకున్న సమయంలో, నాలాంటి వాడిని మళ్ళీ పుట్టించాలి అనుకునేటువంటి సమయంలో ఆ బ్రహ్మదేవుని యొక్క లలాటము నుండి ఒక స్వేదం కారింది. స్వేదం అంటే చెమట కారింది. ఆ చెమటను చూసి తపస్సు చేస్తే ఏదో ఒకటి ఆవిర్భవిస్తుంది అని నాకు తెలిసింది కదా, నాకు ఒక కొత్త విషయాన్ని తెలియజేశావు కదా, నీ పేరు సువేదము అని పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు. దీన్ని ఇలా వచ్చిన ఈ జలాన్ని, ఆవిరిని సువేదం అవిదం అహం ఇతి, నీకు సువేదము అని పేరు అన్నాడు. ఆ సువేదమే కాలక్రమేణా స్వేదమైంది అని ఆ ఉపనిషత్తు చెప్తుంది. ఆ స్వేదము ఆవిర్భవిస్తే, ఆ స్వేదమంతా కారితే కింద ఒక బురద వంటి ఇది వ్యాపిస్తే బ్రహ్మదేవుని యొక్క ఛాయ అందులో పడి ఆ బురద నుండి ఒక ప్రజాపతి పుట్టాడు. ఆయనకి కర్దమ ప్రజాపతి అని పేరు. బ్రహ్మదేవుని యొక్క ఛాయ నుండి ఆవిర్భవించాడు. సంస్కృతంలో కర్దమము అంటే బురద అని అర్థం. తాను స్రవించినటువంటి ఆ స్వేదధారల నుండి తన ఛాయలో పుట్టాడు కాబట్టి కర్దమ ప్రజాపతి పుట్టాడు. ఆ కర్దమ ప్రజాపతి గొప్పతనం అంతా చెబుతారు. ఆ కర్దమ ప్రజాపతి ఎలాంటి వాడు అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి కథ. భగవంతుని యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క మహాభక్తులలో కర్దమ ప్రజాపతికి ఉండే గొప్పతనాన్ని చెబుతారు. ఆ చెప్పి భగవంతుడు కర్దమ ప్రజాపతిని పుట్టించిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించమని చెబితే కర్దమ ప్రజాపతి కూడా అత్యంత వైరాగ్యంతో ఉంటాడు. ఉన్న సమయంలో బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు సృష్టించాల్సిందే అని. సృష్టించాలి అంటే తన సృష్టికి కారణంగా తనకు పత్ని కావాలి అనిపించింది. భగవంతుని ప్రార్థన చేశాడు. భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి కావడంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అంటే, సృష్టించమని తండ్రి గారి ఆజ్ఞ, బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ, సృష్టికి ఉపక్రమించాలి అని అనుకుంటున్నాను, దాంపత్య జీవనాన్ని పొందాలి అనుకుంటున్నాను అంటే చాలా మేలు. నీ కోసమని స్వయంభువ మనువు తన యొక్క కుమార్తె శతరూపతో కన్నటువంటి ఒక కుమార్తె ఉన్నది, దేవహూతి అని, చాలా గొప్ప ఆవిడ. ఆ దేవహూతిని నీకిచ్చి వివాహం చేయడం కోసం స్వయంభువును వస్తాడు. తప్పనిసరిగా దేవహూతిని వివాహం చేసుకుని సృష్టిని ప్రారంభించు, సృష్టిని ప్రవర్తింపచేయి అని భగవంతుడు ఆజ్ఞాపిస్తాడు. అనుకున్న సమయంగానే శ్రీహరి చెప్పినట్లుగానే స్వయంభువ మనువు శతరూపతో కలిసి తన రెండవ కుమార్తె, ఇప్పుడు మనకి ఆకూతి, తరువాత ఉండే దేవహూతి, తర్వాత ఉండే ప్రసూతికి ఎంతమంది సంతానమో దక్ష ప్రజాపతి వల్ల తెలుసుకున్నాం. ఈ ఆకూతి ఈవిడ, ఈ దేవహూతి అనే ఆవిడ కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తారు. స్వయంభువు మనం వచ్చి అడిగిన తర్వాత భగవంతుని ఆజ్ఞగా ఆ దేవహూతిని తన నుండి తీసుకుంటాడు. ఆ సమయంలో భగవంతుడు ఆ జంటను చూచి చాలా ఆనందిస్తాడు. భగవంతుడు ఆనందించి తన కంటి వెంట ఆనంద బాష్పముల యొక్క బిందువులు పడతాయి. ఆ బిందువులు పడిన సరోవరం బిందు సరోవరమైంది అని భాగవతంలో చెప్తారు. పవిత్రమైన ప్రాంతం అది. ఆ కర్దమ ప్రజాపతికి దేవహూతికి వివాహం జరిగిన చోటు బిందు సరోవరం అంటే. అలా ఆ రకంగా బిందు సరోవరంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గొప్ప బ్రహ్మచర్యము తపస్సుతో ఉంటాడు. కానీ కర్దమ ప్రజాపతికి సంతానం కనాలి అనో లేదా ఈ సంసారంతో ఉండాలి అనో కోరిక లేకపోవడం చేత ముందుగానే బ్రహ్మదేవుడికి చెబితే కాదని భగవంతుని ద్వారా ఒప్పించి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఒక కండిషన్ అంటానే, ఒక నియమాన్ని పెడతాడు ఆయన. నేను సంతానాన్ని కన్న తర్వాత మళ్ళీ సన్యసించి నేను ఉంటాను, పరిత్యాగంతో ఉంటాను, దానికి అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను అంటాడు. ఆ రకంగానే వీరంతా అంగీకరిస్తారు. అంగీకరించిన తరువాత ఆ దేవహూతిని పరీక్షించదలచినటువంటి కర్దమ ప్రజాపతి చాలా కాలం దాకా గొప్ప తపశ్చర్యలో ఉంటాడు. ఆ తపశ్చర్యలో ఉన్నటువంటి కర్దమ ప్రజాపతిని దేవహూతి ఎలాంటి మనోవికారము లేకుండా సేవిస్తుంది. ఆ సేవించిన సేవకి చాలా ఆనందపడతాడు కర్దమ ప్రజాపతి. నీకేమైనా కోరికలు ఉన్నాయా అని అడుగుతాడు. నీ ద్వారా సంతానం కనాలి అనే కోరికలు చెప్తుంది. బ్రహ్మదేవుని యొక్క వరమది, బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞాది అని చెప్తుంది. అప్పుడు కర్దమ ప్రజాపతి
ఆ స్నానం చేసి రమ్మంటాడు ఒక నదిలో. స్నానం చేయగానే ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి రూపాన్ని పొందుతుంది ఈవిడ. కొన్ని వేల సంవత్సరాల తర్వాతగా జరిగింది ఆ కాలాన్ని బట్టి. అలాంటి దేవహూతి ఒక అద్భుతమైన రూపాన్ని పొందుతుంది. తనతో పాటు ఎంతోమంది అప్సరస స్త్రీలు, దేవతా స్త్రీలంతా కూడా ఆవిడకి సపరీలు చేస్తున్నట్లుగా ఒక మహారాజ భోగాలు. ఇన్నాళ్ళు స్వయంభవ మనువు కుమార్తె, ఒక గొప్ప రాజు ఆయన. ఆ రాజుగారి కుమార్తె నా దగ్గర కేవలం ఇలాగ గోసేవ చేసుకుంటూ, పేడ ఎత్తుతూ, పిడకలు చేస్తూ, సమిధులు ఏరుకుంటూ ఇలా గడిపింది కదా. సకల రాజన్య భోగాలని అనుభవించాలని సంకల్పించినటువంటి కర్దమ ప్రజాపతి ఆవిడకి సకల భోగాలు అనుభవించేటట్లుగా ఒక దివ్య విమానాన్ని రప్పించి, ఆవిడ గొప్ప యవ్వనాన్ని ప్రసాదించి, గొప్ప ఐశ్వర్యాన్ని ప్రసాదించి, తాను నవమన్మధుడు వంటి ఆకారాన్ని పొంది ఆవిడతో పాటు దివ్య విమానాన్ని ఎక్కి చాలా అద్భుతమైనటువంటి విహారం చేస్తూ సంతానాన్ని కంటారు. ఆ సంతానాన్ని కన్నటువంటి వాళ్ళల్లో వరుసగా దివ్య దృష్టిని ప్రసాదించారు. సంతానాన్ని కన్న మేరుపర్వత ప్రాంతాలన్నీ చక్క చైతరసంతో తిరిగారు, కేడి విలాసాలతో గడిపారు. గడిపిన తర్వాత దేవహూతి 9 మంది కుమార్తెలను కన్నది. తన తర్వాత ఈయన సర్వసంగ పరిత్యాగంతో వెళ్ళిపోతారంటే ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటే ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ మూర్తి తనకు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నీ దాంపత్య జీవనంకి ఒక పారమార్థ్యంగా నేను మీ కడుపున పుడతాను అని చెప్పాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడి యొక్క మాటలు గుర్తొచ్చి దేవహూతి యొక్క ప్రార్థన మేరకు మళ్ళీ సంతానాన్ని కంటారు. ఆ పుట్టినవాడి కపిల మహర్షి పుడతారు. దేవహూతికి కర్దమ ప్రజాపతికి కపిలావతారం ఏర్పడుతుంది. కపిల మహర్షి యొక్క అవతారం భగవంతుడి యొక్క గొప్ప అవతారములలో ఒక మహర్షి కపిలాచార్య అని మనం చెప్పుకున్నాం. అలాంటి ఆ కపిల మహర్షి యొక్క అవతారం సాంఖ్య సంప్రదాయాన్ని, సాంఖ్య దర్శనాన్ని లోకానికి ఇవ్వడం కోసం సృష్టి యొక్క రహస్యములన్నింటినీ కూడా కపిల మహాముని యొక్క ఒక ఉపదేశంలో గర్భములో ఉండే జీవుని యొక్క ఉత్పత్తి, జీవుడి పెరుగుదల, ఏ మాసములో ఏవి అంగములు వస్తాయి, ఎలా జీవుడు ఉంటాడు, ఏ ఆహారాన్ని పొందుతాడు అంటూ గర్భజీవన సృష్టిని తాను వివరిస్తాడు. ఈ సకలలోక సృష్టిని వివరిస్తాడు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ ఉంటాయి. భగవంతుని యందు ఎలాంటి ఉపాసన చెయ్యాలో, భగవంతుని ఎలా అర్చించాలో కూడా చాలా అద్భుతమైన తీరులో దాని కపిల మహర్షి యొక్క ఉపదేశం అంటారు. చాలా గొప్ప ఉపదేశాన్ని చేస్తారు. ఆ కపిల మహర్షి పుట్టాడు. ఆ పుట్టినటువంటి కపిల మహర్షి పుట్టిన తరువాత కర్దమ ప్రజాపతి తాను చెప్పినట్లుగానే తాను తీర్థయాత్రకు వెళ్ళినట్లుగా వెళ్ళిపోతాడు. మరి కర్దమ ప్రజాపతి యొక్క ఘట్టం మనకు తెలియదు. కానీ కపిల మహాముని పుట్టిన తర్వాత దేవహూతికి ఆ రాజభోగాల్ని అనుభవించిన తర్వాత భోగములన్నీ బాగుంటాయి కదా. ఆ ఐశ్వర్యాలు, ఆ విమానాలు, ఆ తిరగడాలు, ఆ సౌధాలు, ఆ బంగారాలు ఇవన్నీ బాగుంటాయి. ఇలాంటి ఒక చిన్నపాటి ఈ ప్రాకృతికమైన భౌతికమైన వస్తువుల మీద ఆవిడ కోరిక ఉండిపోయింది. అలాంటి దేవహూతికి కపిల మహర్షి హితోపదేశం ప్రారంభిస్తాడు. తల్లికి తరించడానికి మార్గం చెప్పవా, నాకు ఈ మోహం వీడడం లేదు, ఈ వ్యామోహం వీడి భగవత్పదార విందానుశక్తి కలిగేటట్లుగా నాకు ఉపదేశం చెయ్యవా అని తల్లి అడుగుతుంది కుమారుణ్ణి. చాలా ఆశ్చర్యం ఏమిటంటే కర్దమ ప్రజాపతి కూడా తర్వాత కపిల మహామునికి నమస్కరించి, కుమారుడు కదా, కుమారుడైన కపిల మహామునికి నమస్కరించి కపిల మహాముని యొక్క ఆజ్ఞతోనే తాను జీవన త్యాగాన్ని చేస్తాడు. అంటే అంత గొప్ప ఒక స్థితిని పొందుతారు. కర్దమ ప్రజాపతికి దేవహూతికి పిల్లవాడుగా పుట్టినప్పటికి కూడా ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ కపిల మహాముని ఒక అద్భుతమైన భగవదవతారంగానే భావిస్తారు తప్ప ప్రాకృతికమైన శిశువు వలె వాడు చూడరు. ఆ రకంగా కపిల మహాముని పుట్టిన తరువాత కపిల మహాముని యొక్క పెరుగుదల చూడడం కోసం కర్దమ ప్రజాపతి కొంతకాలం ఉంటాడు. కపిలుడు కొద్ది పెరిగి ఒక తత్వ ద్రష్ట అయిన తరువాత కపిల మహాముని యొక్క ఆజ్ఞను బడసి కర్దముడు తాను మళ్ళీ జీవన త్యాగాన్ని చేస్తాడు. ఇదంతా భాగవతంలో చెప్పేటువంటి అద్భుతమైన కథల్లో ఉంది. ఇలాగా ఈ 9 మంది కుమార్తెలు కలిగారు. తర్వాత ఈ కర్దముడు సన్యసించదలిచి ఈ పిల్లవాడిని కన్న తర్వాత ఈ కపిల మహాముని యొక్క అనుజ్ఞతో తాను గడిపాడు. ఈ కపిల మహాముని నమస్కరించి కర్దమ ప్రజాపతి పలికే పలుకులు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. కుమారుణ్ణి తండ్రి అడిగే ప్రశ్నలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు. ఆ భగవంతు కపిల మహాముని, నీ కోరిక చాలా ఉత్తమమైనదయ్యా, ధ్యాన సాధన సాగాలి, నాకు నీ యొక్క అంటే వైకుంఠంలో ఉండే నీ పదారవిందముల యందు సేవ చేసుకునే భాగ్యం నాకు కలగాలి అన్న తీరులో తను అడిగిన దానికి తను చెప్పి, ఏదీ కాదు, నువ్వు ఏ పని చేసినా నాకు అర్పించు,
ఫలాన్ని ఆశించకు, నేనే సర్వము వ్యాపించి ఉన్నానని గుర్తించు, ప్రతి పనిని నా సేవగా భావించు, ఇదే తరించడానికి మార్గము అని చెప్తారు. కేవలం కర్దమ ప్రజాపతికే కాదు, మనందరికి కూడా మనం చేసే ప్రతి పనిని భగవత్ సేవగా భావించగలిగేటట్లుగా మన యొక్క కర్తవ్యాలు నెరవేరాలి. కర్మణ్ణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ ఎందే నీకు ఆసక్తి ఉండాలి తప్ప కర్మ ఫలము ఎందు ఆసక్తి పనికిరాదు. ఆ కర్మ ఎలా చేయాలి? కర్మ కైంకర్యత్తిలే పుగుందు అంటారు శ్రీవచన భూషణంలో పిడలోకాచార్య స్వామి. కర్మ అనేది ఎలా ఉండాలంటే కైంకర్య భావన ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని భగవత్ కైంకర్యమును భావించగలగాలి. సాధారణంగా లోకంలో కొంత సంప్రదాయజ్ఞులైన వారు సంకల్పం చెప్పేటప్పుడు నాకు ఇది కావడం కోసం, ఏదో చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం, నా సంతానం కోసం అలా సంకల్పం చేయరు. ఎలా చేస్తారు తెలుసునా? భగవత్ సేవారూపం లేక భాగవత ఆచార్య కైంకర్య రూపం అని సంకల్పం చేస్తారు. దేనికా సంకల్పం అంటే నేను ఏ పని చేసినా ఆ పని భగవంతుని యొక్క సేవగా ఉండాలి, లేదా భాగవతోత్తముల సేవగా ఉండాలి, లేదా గురువు గారి సేవగా ఉండాలి తప్ప గురువు గారి సేవ కంటే భిన్నమైనదో, భాగవతోత్తముల సేవ కంటే భిన్నమైనదో, భగవత్ సేవ కంటే భిన్నమైన కర్మ నేను ఆచరించరాదు. నేను ఏది ఆచరించినా ఈ ముగ్గురి సేవగా ఉండాలి అని సంకల్పం. ఆ సంకల్పం చేయడంలో మన పిల్లవాడికి పేరు పెట్టాలనుకున్నప్పటికి కూడా ఆ సంకల్పం కూడా భగవత్ కైంకర్యమే. ఎందుకంటాం అది? నా పిల్లవాడికి పేరు పెట్టాలనుకోండి, మా పిల్లవాడికి నామకరణార్థం సంకల్పం చేయొద్దా అంటే ఆ సంకల్పం కూడా భగవత్ కైంకర్య రూపంగా భావించాలి. ఎందువల్ల అంటే ఆ పిల్లవాడికి నేను మంచి పేరు పెడితే ఆ పేరు వల్ల వాడు పెరిగి పెద్దవాడైతే జ్ఞానాన్ని పొందితే వాడు మళ్ళీ భగవత్ సేవ చేసుకోవాలి. ఇదే మాట. ఇక్కడ ఆ భగవత్ సేవ చేసుకోవడానికి నా కుమారుడు భగవత్ సేవ నిరతుడయ్యేటట్లుగా నేను చేసే ఈ సంస్కారం కూడా భగవత్ కైంకర్యమే అని భావించగలగడం అనేది జీవనంలో చాలా ప్రధానమైనదని, మనం చేసే ప్రతి పని భగవత్ కైంకర్య ఆత్మకం కావాలి అని చెబుతారు. ఆ రకంగా కర్దమ ప్రజాపతి కపిల మహాముని చెప్పిన తరువాత ఆ మోక్షాన్ని పొందుతావు, ఈ రకంగా ఉపాసన చేయమని చెబుతాడు. తండ్రి ఆ విధంగానే ఉపాసన చేసి తరిస్తాడు. ఎక్కడ బదరికాశ్రమాది ప్రాంతాలకు వెళ్ళి తన పరమపదాన్ని పొందుతారు. కపిల బోధ చాలా గొప్ప బోధ. సృష్టి యొక్క రహస్యములన్నింటినీ కూడా చాలా అద్భుతంగా దేవహూతికి ఒక కనుల ముందు కనిపించేటట్లుగా చెబుతాడు. సృష్టి బ్రహ్మదేవుని సృష్టి కూడా ఎలాగైతే గర్భజననానికి బ్రహ్మాండ జననానికి ఉండే సంబంధము, ఈ మానవ దేహంలోనే బ్రహ్మాండమంతా ఎలా ఇమిడి ఉన్నదో చెప్పే విధానము, భగవంతుడు ఎలా వ్యాపించి ఉంటాడో చెప్పేటువంటి గొప్ప తాత్వికమైనటువంటి సాధన, ఇదంతా కూడా కపిల జ్ఞానంలో కపిల మహాముని యొక్క స్థితిలో ఏర్పడుతుంది. ఈ మహత్తత్వం ఎలాగా, ఈ తన్మాత్రలు ఏవేవి ఇంద్రియములకు అధిష్టాతలై ఉంటాయి, దేనివల్ల ఏ ప్రవృత్తి కలుగుతోంది, ఇవన్నీ కూడా ఒక్కొక్క వ్యూహానికి మహత్తత్వానికి వాసుదేవుడు అధిపతి అని చెబుతారు. అలాగే బౌద్ధికమైనటువంటి దానికి ప్రద్యుమ్నుడు సంకర్షణుడు అని మొట్టమొదటిసారిగా కపిల మహాముని చెబుతాడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే వ్యూహములు భగవంతుని యొక్క 4 రకాల వ్యూహములు. ఈ 4 రకాల వ్యూహములు ఎలా ఉంటాయి? వాసుదేవుడేమో షడ్గుణయుక్తుడై ఉంటాడు. షాడ్గుణ్య పరిపూర్ణ వాసుదేవస్స ఉచ్యతే. షాడ్గుణ్య పరిపూర్ణుడై ఉంటాడు. ఏమా షాడ్గుణ్యములంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీరి, తేజస్సులు అంటారు. ఈ 6 గుణములు ఈ సకల అనంత కళ్యాణ గుణములకు ఆకరములై ఉంటాయి. ఈ జ్ఞాన, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు వీటన్నింటికి కలిపి భగము అని పేరు. భగము కలిగిన వాడు కాబట్టి భగవంతుడని పేరు. అంటే ఈ 6 గుణములు కలిగిన వాడికే భగవంతుడని పేరు. కాబట్టి ఈ 6 గుణములు కూడా ఉన్నవాడు వాసుదేవుడు అని కపిల మహాముని బోధిస్తూ, ఆ 6 గుణములు కూడా పరిపూర్ణంగా ఉండే అవతారం వాసుదేవావతారం. అందులో ఒక 2 సంకర్షణ, 2 గుణములతో ఉండేది సంకర్షణము, మరో 2 గుణములతో ఉండేది ప్రద్యుమ్నము, మరో 2 గుణములతో అనిరుద్ధము ఉంటాయి. ఈ సంకర్షణుడు అనేవాడే సృష్టికి లయకర్తలందరికీ మూలస్థానమై ఆ సంకర్షణ నుంచే పరమశివుడు, యముడు, తర్వాత వారంతా కూడా లయకర్తలు అవుతారు. లయకర్త కేవలం పరమశివుడు మాత్రమే కాదు, పరమశివుడు ప్రధానముగా ఉండి మనదాకా లయకర్తలమేమని. బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ప్రధానంగా ఉండి మనదాకా సృష్టికర్తలు ఉంటారు. అలాగే శ్రీ విష్ణువు అనేటువంటి అవతారంతో ఉండేటువంటి వారు రక్షకుడై ఉంటే మనదాకా రక్షకులు ఉంటారు. ఇది క్రమంగా ఉండేటువంటి పరిపాలన అంటారు. మనము సృష్టిస్తున్నాం కదా,
సృష్టించే సమయంలో మనం బ్రహ్మదేవులము అంటారు. బ్రహ్మ సృష్టి అంటే బ్రహ్మ సృష్టిలో అంతర్భాగంగా మనము సృష్టిస్తున్నాం. మనము కూడా చంపుతున్నాం కొన్నింటిని కదా, అది లయకారకత్వం అవుతుంది. మనము పోషిస్తున్నాం కదా, అది స్థితికారకత్వం అవుతుంది అని ఈ త్రిమూర్తుల యొక్క పరిపాలన మన దాకా సాగుతూ ఉంటుంది కదా. ఆ ప్రకారంగానే ఈ ముగ్గురికి కూడా ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురికి కూడా మూల రూపాలు కొన్ని ఉన్నాయి. అక్కడ నుండే వారికి ఆ శక్తియుక్తులన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. సంకర్షణ అనే వ్యూహము నుండే లయకర్తలందరికీ శక్తియుక్తులు కలుగుతాయి. ప్రద్యుమ్న అనే వ్యూహము నుండే బ్రహ్మాదులందరికీ శక్తియుక్తులు కలుగుతాయి. అనిరుద్ధ అనే వ్యూహము నుండే స్థితికర్త అయిన విష్ణుదేవుల నుండి మన వరకు ఉండే వారందరికీ కూడా ఈ స్థితి రక్షణ చేయగలిగే శక్తియుక్తులు లభిస్తాయి అంటూ ఇంత అద్భుతమైన ఇంకా చాలా అద్భుతమైనటువంటి అంశములన్నీ ఇందులో ఉంటాయి. ఆ రకంగా ఎవరెవరు ఏ ఏ ఒక వ్యక్తి ఒక పని చేస్తే ఆ పని వాడు ఆ పని చేయడానికి ఏ కర్మ ప్రధానమై ఉంటుందో, ఏ కర్మల యొక్క సంపర్కం వల్ల వాడు ఇలా దుర్మార్గమో సుకృతమో చేయగలిగాడో ఇవన్నీ కూడా చెప్పి వీటన్నింటికంటే మించి కపిల మహాముని చెబుతాడు. కాబట్టి సృష్టి అంతా కూడా భగవద్వైచిత్రితో కూడి ఉన్నది, భగవన్మాయతో కూడి ఉన్నది. అది భగవంతుని మాయ, అది వేరేగా భావిస్తే నీవు సంసార చక్రంలో మళ్ళీ మళ్ళీ పుట్టి పెరిగి చని ఇలా ఉంటావయ్యా. ఇది భగవంతుని మాయ కాబట్టి ఆ భగవంతుని మాయ తొలగాలంటే భగవంతుని శ్రీపాదాలు ఆశ్రయించినప్పుడు నీకు ఈ మాయ ఏం చెయ్యదు అని చెప్పడం కోసం ఆ ఉపదేశాన్ని పొందుతారు. వారు ఒక కథ కూడా చెప్తారు ఈ సందర్భంలో. ఒక వల పట్టుకుని చేపలు పట్టడానికి వెళ్ళిన వాడు ఒక వల వేస్తాడు. ఆ వలలో కొన్ని ఎరలు పెడతాడు, ఏదో ఆ ముక్కో ఈ ముక్కో ఏదో పెడతాడు. ఆ ముక్కల కోసం చేపలు ఆ ముక్కను తినడం కోసం వచ్చి వలలో పడతాయి కదా. ఎన్నో చేపలు పడతాయి. ఎంత దూరం వేస్తే అంత దూరంగా ఉండే గొప్ప గొప్ప చేపలు కూడా వలలో చిక్కుకుంటాయి. కానీ కొన్ని చేపలు వలలకి అంటకుండా ఈ వల వేసిన వాడి కాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటాయి. ఆ చేపలు వలలో పడవు కదా. ఎలాగైతే వల వేసిన వాడు ఆ వలకి మోహితులైన వారు వలలో పడినట్లుగా వలకి సంబంధించకుండా ఆయన పాదముల దగ్గరే తిరిగే చేపలు ఏ విధంగా అయితే వలలో పడడం లేదో, ఆయన పాదములను ఆశ్రయించిన వారు ఈ మాయామోహితులు కారు. కానీ మాయామోహితులైన వారు కూడా పాదములను ఆశ్రయించాలి అని గనక ఆ భావన కనుక నిండుగా మెండుగా కలిగిన నాడు వాడు తరిస్తారు అంటూ చాలా తరించే మార్గములన్నీ కూడా ఈ కపిల మహాముని చెప్తాడు. యోగ లక్షణాలన్నీ చెబుతాడు. యోగ లక్షణాలన్నీ చెప్పి ఎలాంటి మూర్తిని ధ్యానం చేయాలో చెబుతాడు. కపిల మహాముని యొక్క ఆ బోధ ప్రత్యేకంగా చదవలసినటువంటి బోధ. కపిల మహాముని యొక్క బోధనే సప్తాహం చేయమంటారు. అంటే ఒక్క కపిల మహాముని బోధ కోసమే 7 రోజులు కేటాయించవలసిన అవసరం ఉంటుంది. అలాంటి బోధలతో నిండి ఉన్నది. పీతాంబరధారిగా, జగన్నివాసుడుగా, చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మాలు ధరించి, సకల అనంత కళ్యాణ గుణ విభూషితుడై, అనేక ఆభరణములు ధరించి, శ్రీదేవితో కూడి ఉండి ప్రకృతిని అంతా కూడా తన యొక్క పాదపీఠముగా ఉంచుకున్న భగవంతుని కీర్తించండి. భగవంతుడు ఎలా ఉంటాడు? ఆయనకి రసాతలమంతా పాదస్థానము, అతలమంతా కూడా ఈ పిక్కలు, ఇది పాతాళము ఆయనకు పాదస్థానము అంటూ ఈ లోకములన్నీ ఆయనకు ఉండేటువంటి అంగములలో చెప్పి ఇంత విశ్వశరీరుడు కూడా ఆయన ఉపాసన చేయడం అనేది మనలో ఉండేటువంటి ఉపాసనాత్మకమైన రూపమైన ఈ విశ్వశరీరమైనా కూడా ఎలా భావించాలంటే ఈ రకంగా భావించాలి అంటూ ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని కూడా చెబుతారు. ఆ కపిల మహాముని యొక్క బోధ అంతా కూడా అద్భుతమైన బోధ. ఆ బోధలోనే భక్తి యోగం యొక్క రహస్యాన్ని చెబుతాడు. ఒక పని చెయ్యాలి అంటే ఆ పని సక్రమంగా చేస్తే తప్ప ఆ ఫలం లభించదు ఎప్పుడు కూడా. మనం వంట చేయాలి, ఏదన్నా తినాలనుకున్నాం అనుకోండి, వంట చేయాలనుకున్నప్పుడు ఏవేవి పదార్థాలు ఎలా కలపాలి, ఎంత ఉడికించాలి, వాటిలో ఏమి వేయాలి, ఏమి వేయడానికి ముందు పక్వం ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఇవన్నీ తెలిస్తే తప్ప ఆ పక్వం ఆ ఫలము మనకి అందదో. ఆ రకంగా కర్మయోగాన్ని అనుభవించాలి అంటే, కర్మయోగాన్ని అనుసరించాలంటే ఆ నియమాలన్నీ పాటించవలసి ఉంటుంది. ఆ నియమాలన్నీ చాలా చాలా కష్టతుల్యాలై ఉంటాయి. కానీ కర్మయోగము చాలా కష్టమైనది. జ్ఞానయోగమా కేవలం నిశ్చితమైన భగవద్దృష్టి కలిగిన వారికి మాత్రమే తట్టేటువంటి ఒక గొప్ప స్థితి. జ్ఞానయోగము మనకి అందుబాటులో ఉండే కాదు. కాబట్టి అమ్మా, నీవు భక్తి యోగాన్ని అవలంబించు.
భక్తి యోగాన్ని అవలంబించి పరమాత్మ కోసం తపించు. భగవంతుని యొక్క కథలను, భగవంతుని యొక్క లీలలను, ఈ సృష్టి యొక్క రహస్యాలని భగవంతుని యొక్క లీలగా భావించు, భగవంతుని యొక్క బోధగా భావించని చెబుతాడు. ఆ బోధతో చెప్పేటువంటి మళ్ళీ కాల రూపాన్ని కూడా అద్భుతంగా వివరిస్తారు. కాలం అనేది ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి స్థితిలో గతులు కలిగి ఉంటుంది అని ఈ రకంగా చెప్పిన తరువాత ఆ తల్లి ఈ మోహంలో పడకుండా నన్ను తరింపచేసినటువంటి నీకు కృతజ్ఞతలోని కుమారుడికి నమస్కరిస్తుంది. కపిల మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆసురి లాంటి మహానుభావులందరికీ కూడా సాంఖ్యమతాన్ని ఉపదేశిస్తాడు. ఈ తృతీయ స్కంధంలో మనకి కలిగినటువంటి చిట్ట చివరి కపిల మహాముని యొక్క ఉపదేశం. స్వయంభువ మనువు అనుకున్నాం కదా, ఆ స్వయంభువ మనువు ఏ రకంగా తాను ప్రజోత్పత్తిని కలిగించాడో తన కుమార్తెలలో ముందు మనం ఆకూతి గురించి చెప్పుకోవాలి ఇంకా కదా. ప్రసూతి అయింది, దేవహూతి కథ అయింది. మళ్ళీ ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ వంశములే ఎలా ఎలా ప్రవర్తించాయో పరంపరగా కొనసాగాయో చెప్పడాన్నే మన్వంతరము అని అంటారు. బలవంతర కథలన్నీ ఇలా ఏర్పడతాయి. ఈ రాజన్యుల వంశములన్నీ కూడా కీర్తించాలి. పురాణము 5 లక్షణములతో ఉంటుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితంచ ఇతి పురాణం 5 లక్షణం. ఇక్కడ వంశములన్నీ చెప్పాలి. ఇక్కడ ఆ వంశములన్నీ చెప్పడం కోసం స్వయంభువ మనువు యొక్క ఆ కుమార్తెల యొక్క వంశ విస్తరణ ఎలా జరిగింది చెప్పే సందర్భంలోనే ఆ సతీదేవి యొక్క కథ, దక్షయజ్ఞ ధ్వంసము, ఇవన్నీ కూడా చతుర్థ స్కంధంలో మనకు వస్తాయి. చాలా చక్కటి కథలతో నిండి ఉన్నటువంటిది చతుర్థ స్కంధం. మనం రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి సమయం కూడా 8:30 కావస్తోంది కాబట్టి సమయం అయింది. తృతీయ స్కంధంతో ముగించుకోగలిగాం. నిజానికి ఈరోజు పంచమ స్కంధంలో ఉండేటువంటి 23వ అధ్యాయం దాకా, అంటే పురంజన ఉపాఖ్యానం దాకా మనం తెలుసుకోవాల్సిన అంశములు ఉన్నాయి. కాబట్టి మనం రేపటి రోజున వాటిని కలుపుకుంటూ ఈ భాగవత ప్రవచనాన్ని కొనసాగిద్దాం. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రవస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. హరి ఓం తత్సతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవిందాయ కృష్ణ ప్రచోదయాత్.